शुक्लांबरधरं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। आपदामभर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्तं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरि ओम। ఈశ్వరస్వరూపమైన సభకు నమస్కారం. ఇప్పటి వరకు 8 అవతారముల గురించి ఈ వేదిక మీద నుంచి మాట్లాడుకునేటటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడిచ్చాడు. ఈనాడు 2 అవతారములు, ఒకటి కృష్ణావతారము, 2 కల్కి అవతారము. ఈ 2 అవతారముల గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నము ఈశ్వరానుగ్రహంగా చేద్దాం. కృష్ణ అన్న శబ్దానికి అర్థం ఏమిటి అంటే నిరతిశయమైనటువంటి ఆనందం. ఆనందము దాన్ని ఇంకా కొలవటానికి ఇంకా హద్దు ఉంటుంది. ఆ ఆనందము ఏ ఆనందము అంటే మోక్షానందం, పరమానందం. అంటే నిరతిశయమైనటువంటి ఆనందమునకు, పారవశ్యమునకు కృష్ణ అని పేరు. రమణీయత్వానికి రామ అని పేరు. రమణీయత్వాత్ ఇది రామ అని అర్థం. చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలి అనిపించేటటువంటి రూపం రాముడి యొక్క రూపం. చదువుతున్న కొద్దీ ఇంకా చదవాలి అనేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం రామాయణం. చూసే కనులకు ఇంకా ఇంపుగా చూడాలి 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 అనిపించి చదివేటప్పుడు కొత్తవైనటువంటి అర్థాలు బయటికి వచ్చేటటువంటి ఆలోచనలు బయటకు వచ్చేటటువంటి తీరు రామాయణానికి. అందుకే చూడగా చూడగా రాముడు కొత్తగా కనిపిస్తుంటాడు. రామాయణం వినగా ఎప్పటికప్పుడు రామాయణం కొత్తగా అనిపిస్తుంటుంది. ఏ కోణంలో ఆలోచించినా ఆ కోణంలో నుంచి రామాయణం బయటకు వస్తుంటుంది. ఎలాగో భాగవతం కూడా అంతే. పరమాద్భుతమైనటువంటిది భాగవతం. భాగవతం ఎటువంటిది అంటే మృత సంజీవిని. చచ్చిపోయేటటువంటి వాటిని కూడా బ్రతికించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. ఒకానొకప్పుడు ఒక చనిపోయినటువంటి శరీరం నుండి బహిర్గతమైనటువంటి ఆత్మ, జీవాత్మ ఎన్ని చేసినా తరించలేదు. ఎలా తరించింది చిట్ట చివరికి అంటే భాగవత సప్తాహం కారణం చేత, అంటే భాగవత శ్రవణం కారణం చేత తరించింది. భాగవతము అంత గొప్పది. వెనుకటికి ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు. ఒక సన్యాసిని ఒక గ్రామానికి ఆహ్వానించారు. ఆ సన్యాసి ఆ గ్రామానికి వచ్చారు. గ్రామానికి వచ్చి అడుగుపెట్టి ఒక వేదిక మీద నుంచి
ఓ 4 మాటలు ప్రవచనం చేశారు. వారు మాట్లాడితే అనుగ్రహ భాషణం అన్నారు. అనుగ్రహ భాషణం చేశారు. చేస్తే ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వాడు అన్నారు, అయ్యా ఏమనుకోకండి, ఇటువంటి కార్యక్రమం పెట్టి ఈ గ్రామంలో అనేక సంవత్సరాలు గడిచింది. ఒక పుణ్య కార్యక్రమం లేదు, ఒక ప్రవచనం లేదు, ఒక భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమం ఈ గ్రామంలో జరగడం లేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే ఒక మంచి కార్యక్రమం ఈ వేదిక మీద నుంచి జరగటం, ఈ గ్రామంలో జరగటం. అందుకని ఎక్కువ మంది రాలేదు, ఏమనుకోకండి అన్నారు. వెంటనే ఆయన అన్నారు నవ్వి, నాయన ఈ గ్రామంలో అడుగుపెట్టి 4 విషయాలు చెప్పడానికి మేము పూనుకొని 4 విషయాలు చెప్తూ ఉండడంతో ఎంతో కాలం నుండి తరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ గ్రామంలో శరీరాలు విడిచిపెట్టిన వాళ్ళు ఈనాడు ఈ కథాశ్రవణం కారణం చేత వాళ్ళందరూ కూడా తరించారు అని. మీకు భౌతికంగా కనబడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది, మీకు కనబడనటువంటి వాళ్ళు, తరించాలని తాపత్రయపడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మంచి విషయాల్లోని జోక్యం చేసుకొని మేము శరీరం ఉన్నప్పుడు తరించలేదు, శరీరం పోయింది, ఇప్పుడు మాకు ఉత్తరగతులు లేదు, తరించేటటువంటి మార్గము తెలియక అల్లకల్లోలమవుతున్నటువంటి వాళ్ళు ఇదిగో ఇటువంటి భాగవత శ్రవణం కారణం చేత, భగవంతుడి యొక్క లీలా వైభవాన్ని వినటం కారణం చేత ఎంతో కాలం నుంచి తరించినటువంటి వాళ్ళు కూడా తరిస్తారు. అది భాగవతం అంటే, అంత గొప్పది భాగవతం. అందుకే భాగవతం విన్నా, రామాయణం విన్నా తరించని వాళ్ళు తరిస్తారు, పితరులు తరిస్తారు, నీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళందరూ తరిస్తారు. అందుకు నువ్వు రామాయణాన్ని, భాగవతాన్ని, ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథాలను ఎక్కడైనా జరుగుతూ ఉంటే మాకెందుకులే అని ఇంట్లో కూర్చొని టీవీ డబ్బా ముందు కూర్చోకుండా అప్పుడప్పుడు ఆలయానికి వచ్చి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యి పాల్పంచుకుంటూ దాన్ని జయప్రదం చేస్తూ ఉండాలి. కాబట్టి మంచి కార్యక్రమము, ఒక భగవత్ కథ, ఒక రామాయణం, ఒక భాగవతం జరుగుతుందంటే పాల్పంచుకున్నటువంటి వాడు అదృష్టవంతుడు, ధన్యుడు అని గుర్తు. కాబట్టి ఇంత గొప్ప భాగవతం. అందున మీరు ఆలోచించండి, అక్కడక్కడక్కడక్కడ కృష్ణ కథ గురించి పరీక్షిత్ మహారాజుకి శుకబ్రహ్మ భాగవతంలో చెప్తాడు. కానీ పూర్తిగా ఎక్కడ చెప్తాడు అంటే, కృష్ణ కథని పరీక్షిత్కి శుకబ్రహ్మ దశమస్కందంలో చెప్తాడు. అంటే నవమస్కందం, 9 స్కందాలు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 9 స్కందాలలో అనేక అవతారాల గురించి చెప్తారు. వామన, మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, ఇటువంటి అనేక అవతారములు ప్రస్తుతింపబడ్డాయి. 10వ స్కందం దగ్గరికి వచ్చేసరికి కానీ భాగవతం రాదు. మీరు ఆలోచించవచ్చు, అదేమిటి భాగవతాన్ని ముందు చెప్పేస్తే బాగుంటుంది కదా, భాగవతం అంటేనే కృష్ణుడి గురించి అని కాదు. ఇంచుమించు మనందరికీ ఉన్నటువంటి నమ్మకము, మన అందరికీ ఉన్నటువంటి జ్ఞానం ప్రకారంగా అటువంటి భగవత్ సంబంధం అంటే కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి భాగవతంలో ఎక్కడో దశమస్కందంకి వచ్చేసరికి కృష్ణుడి గురించి రావడం ఏమిటి? మొట్టమొదటి 1 నుంచి 9 స్కందాలు భాగవతం లేకపోవడం అంటే కృష్ణుడి గురించి చెప్పకపోవడం ఏమిటి? ఏమిటి విచిత్రం అని మీరు ఆలోచించారనుకోండి. కృష్ణ కథ వినడానికి ఒక అదృష్టం ఉండాలి. కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడానికి ఒక రకమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే 9 స్కందాల భగవత్ కథలు వింటే 10వ స్కందంలో కృష్ణుడి గురించి వినగలిగినటువంటి యోగ్యత వస్తుంది. అందుకు భాగవతంలో దశమస్కందంలో చెప్పబడింది. అందుకే వింటాను అని మనం ప్రయత్నం చేస్తే కాదు, వినేటప్పుడు ఈశ్వరానుగ్రహం పరిపుష్టమైతే మనం వినగలుగుతాం. ఎందుకు ఎంతోమంది ఉన్నాం, ఇందరే ఇక్కడ కూర్చోగలగడానికి, మిగిలిన వాళ్ళు ఇంట్లో కూర్చోవడానికి గల కారణం ఏమిటి? వీళ్ళ యందు ఆ ఈశ్వరానుగ్రహం వర్షించింది. ఈశ్వరుడు అనుగ్రహించాలనుకున్నాడు కాబట్టి ఇంతమంది రూపంలో ఇక్కడ కూర్చొని ఆయన వింటున్నాడని మేము భావన చేస్తున్నట్లుగా, మీరు వింటున్నట్లుగా మీరు తరిస్తున్నారు, చెప్పుకుంటూ నేను తరిస్తున్నాను. కాబట్టి అంత గొప్ప భాగవతం. అటువంటి భాగవతంలో కృష్ణ పరమాత్మ యొక్క కథ ఎక్కడికి వచ్చింది? దశమస్కందంలో కానీ ప్రారంభించలేదు. ఎవరు? శుకబ్రహ్మ. వింటున్నవాడెవడు? పరీక్షిత్. అందుకే చెప్పేటటువంటి వాళ్ళు దేన్ని చూస్తారు అంటే 1000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా,
10 మంది ఉన్నారా? కాదు. శ్రద్ధ కలిగిన వాడు ఒక్కడున్నాడా? ఆ ఒక్కడుంటే చెప్పడానికి సంతోషిస్తారు. శుకబ్రహ్మ చూడండి, పరీక్షిత్తుకి 4 మాటలు చెప్పాలనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? పరీక్షిత్తు తరించాలని తహతహలాడాడు. తహతహలాడినటువంటి పరీక్షిత్తుకి 7 రోజుల్లో చనిపోతాడు అని అనుకుంటే ఈ 7 రోజుల్లో ఎలా తరించాలి అనేటటువంటి ఆలోచన బలీయంగా మారినప్పుడు గురువు అనుగ్రహించడానికి శిష్యుడి దగ్గరికి గురువే నడుచుకొచ్చాడు. అది గురువు యొక్క అనుగ్రహము అన్న మాట కడతాం. అందుకు శుకబ్రహ్మ నడుచుకొచ్చాడు. నడుచుకొచ్చి ఏవి విన్న కారణం చేత చచ్చిపోతుందేదో బతికేదేదో మధ్య జ్ఞానం ఏది ఇవ్వగలుగుతుందో అటువంటి పరమాద్భుతమైనటువంటి భాగవత వైభవాన్ని, భగవత్ లీలలను అనేకములను ఆనాడు పరీక్షిత్తుకి శుకబ్రహ్మ అనుగ్రహించాడు. ఎక్కడి నుంచి వచ్చింది భాగవతం? ఎప్పుడో చతుర్ముఖ బ్రహ్మగారికి నారాయణుడు అనుగ్రహిస్తే నారాయణుడి దగ్గర నుంచి చతుర్ముఖ బ్రహ్మగారికి వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి నారదుడికి వచ్చింది. నారదుడి దగ్గర నుంచి వ్యాస భగవానుడికి వచ్చింది. వ్యాస భగవానుడి దగ్గర నుంచి శుకబ్రహ్మకు వచ్చింది. శుకబ్రహ్మ దగ్గర నుంచి ఈనాడు పరీక్షిత్తుకు వస్తుంది. అది భాగ్యం. 100 మంది 1000 మంది కూర్చోవలసిన అవసరం లేదు. యోగ్యత కలిగినటువంటి వాడు ఒక్కడున్నా పుచ్చుకోవడానికి అర్హుడైతే ఇచ్చేస్తాడు గురువు. అది గురువు యొక్క స్థితి. అందుకు గురువైనటువంటి శుకబ్రహ్మ పరీక్షిత్తు యోగ్యుడని భావించి వాడు తరించాలి పరీక్షిత్తు అని మనస్సులో సంకల్పం చేసుకుని భాగవతాన్ని చెప్పాడు. కృష్ణ పరమాత్మ భగవద్గీత ఎంతమందికి చెప్పాడు? ఒక్కరికే కదా. నారద మహర్షి సంక్షేప రామాయణం ఎంతమందికి చెప్పాడు? ఒకరికే కదా. వాల్మీకి మహర్షికి ఒక్కరికే కదా నారద మహర్షి సంక్షేప రామాయణం చెప్పారు. ఒక వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎంతమందికి నేర్పించారు? లవకుశులకు 2కే కదా నేర్పించారు. ఒక్కొక్కసారి ఎంతమంది అనేటటువంటిది ఉండదు. శ్రద్ధాళువులైనటువంటి వాళ్ళు ఎంతమంది అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంత యోగ్యమైనటువంటి గ్రంథము అంత యోగ్యుల చేతిలోకి వెడుతూ ఉంటుంది. అంత యోగ్యమైనటువంటి కథ భాగవత కథ, భాగవత సుధ, అమృతవతి. దశమస్కందంలో కృష్ణ పరమాత్మ రావడం వెనుకనున్న రహస్యం ఏమిటి అంటే ఇన్ని స్కంధాలు విన్న జ్ఞానము, అంత హృదయ సంస్కారము ఉంటే తప్ప కృష్ణుడు అర్థం కాడు. అందుకు దాచి 9 స్కందాలకు చెప్పకుండా 10వ స్కందంలో మాత్రమే శుకబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పాడు. ఇది రహస్యం. అక్కడెందుకు వచ్చింది, ఇక్కడ రాలేదు అనడానికి ఇది ఒక పెద్ద రహస్యం. అయితే పరమాద్భుతమైనటువంటి కృష్ణ పరమాత్మ, ఇందాకలా మీకు చెప్పాను కదా, కృష్ అంటేనే నిరతిశయమైనటువంటి ఆనందము. కృష్ అంటేనే నల్లటితనము, చల్లటితనము. మనందరం ప్రార్థనా శ్లోకాలలో విష్ణు సహస్రం చదువుతూ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, అక్కడ ఆ తర్వాత వచ్చేటటువంటి పాదంలో 2 మాటలు చెప్తారు. ఒకరు విశ్వాధారం గగన సదృశం అంటారు, ఇంకొకరు విశ్వాకారం గగన సదృశం అంటారు. ఏదైనా ఒప్పే. విశ్వాధారం, ఈ విశ్వానికంతటికీ ఆధారమైనటువంటి వాడు. విశ్వాకారం, ఈ విశ్వమే ఆయన రూపైనటువంటిది. ఈ విశ్వమైన రూపైతే ఆ గగనమండలమైన విశ్వాధారం గగన సదృశం. గగన సదృశం అంటే మేఘము. ఎటువంటి మేఘము? నీలి మేఘము. ఇంకా వర్షించడానికి సంసిద్ధమైనటువంటి నీలి మేఘము ఎలా అయితే తన యందు నీటిని నింపుకొని గొప్ప మెరుపుని, గొప్ప చల్లదనాన్ని, ఈ రెండింటినీ లక్షణములుగా కలిగి ఉంటుందో అటువంటి మేఘము ఎంత హృద్యంగా ఉంటుందో చూడడానికి కృష్ణ పరమాత్మ యొక్క రూపు అంత హృద్యంగా ఉంటుంది. నీలి మేఘశ్చాముడు అంటే శరీరం అంతా నీలిమేఘఛాయ. రామచంద్రమూర్తి అలానే ఉంటారు, కృష్ణ పరమాత్మ అలానే ఉంటారు. ఆ నీల తనువు ఏదైతే ఉందో పరమ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు అంత నీలంగా ఉన్నాడు కాబట్టి ముఖం ఏమైనా కాంతి లేకుండా ఉంటుందంటే కాదు. గొప్పదైనటువంటి బ్రహ్మవర్చస్సు ముఖము యందు ప్రకాశిస్తుంటుంది. గొప్ప కాంతితో, గొప్ప దేహ సౌందర్యంతో ప్రకాశిస్తుంటాడు. అందున నీలిమేఘానికి గుణం ఏమిటి అంటే చల్లదనం. ఎప్పుడైనా వర్షించేయచ్చు, అలా ఉంటుంది. అందుకే నిన్నట చెప్పుకున్నటువంటి రామావతారంలో
ప్రకృతి చల్లబడిపోయింది. ఈరోజు చెప్పుకుంటున్న కృష్ణ అవతారంలో ప్రకృతి చల్లబడిపోయింది. ఈనాటి ప్రకృతి ఎంత చల్లగా ఉందో కృష్ణ పరమాత్మ అంత చల్లగా ఉంటాడు. కృష్ణ పరమాత్మ లీలలో అంత చల్లగా ఉంటాయి. అంత గొప్ప కృష్ణ పరమాత్మ నిరతిశయమైనటువంటి ఆనందానికి ప్రతీక. అటువంటి కృష్ణుడు ఒకానొకప్పుడు అవతార స్వీకారం చేయడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు అవతార స్వీకారం చేయడానికి సిద్ధపడ్డాడు అంటే, అవతార స్వీకారము అన్న మాటకి నేను విజ్ఞాపన చేశాను. ఆయన దయ ఉంటే ఆయన అవతార స్వీకారం చేస్తుంటాడు. ఒకానొకప్పుడు దేవకి వసుదేవులు వారిద్దరూ కూడా భార్యాభర్తలు. కంసుడు దేవకీదేవికి అన్న, వసుదేవుడినిచ్చి దేవకీదేవినిచ్చి వివాహం జరిపించాడు. ఇంకొకరు రథసారథ్యం చేయడం ఏమిటి, నా బావ నా చెల్లి కూర్చుంటే నేనే రథసారథ్యం చేస్తానని ఎన్నో బహుమానాలను సిద్ధం చేయించి రథసారథ్యం చేయడానికి తానే పూనుకొని రథసారథ్యం చేస్తూ ముందుకు పట్టుకెళ్తున్నారు. దేవకీ వసుదేవుడు ఆ రథం మీద ఆసీనులై ఉన్నారు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఏమో అద్భుతం అంటే అశరీరవాణి. అశరీరవాణి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే భగవంతుడే. ఆ వాక్కు భగవంతుడిదే. వాణి అంటే మాట, సరస్వతి అని అర్థం. కాబట్టి అశరీరవాణి పలికింది. ఆ పలకడంలో ఏమని పలికింది అంటే, ఓ కంస, ఎవరి మీద ఇంత ప్రీతి పెట్టుకున్నావో నీ చెల్లి నీ బావ, ఆ చెల్లికి ఆ బావకి పుట్టినటువంటి అష్టమ సంతానమే అంటే 8వ గర్భమే నిన్ను చనికి సంహరించేటటువంటిది అనేటటువంటి అశరీరవాన్ని పలికింది. పలకగానే ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత, ఇన్ని కానుకలు, ఇన్ని వస్తువులు, ఇంత రథసారథ్యం అన్నీ విడిచిపెట్టి కిందకి దిగిపోయి ఈ మొలలో ఉన్నటువంటి ఈ వరకి ఉన్నటువంటి ఆ కత్తిని తీసి, ఖడ్గాన్ని తీసి శిరచ్ఛేదనం చేయడానికి సిద్ధపడిపోయాడు. అంటే ప్రేమ ఎంతవరకు? కొంతమంది ప్రేమ ఎంతవరకు ఉంటుంది అంటే నోటి మీద వరకు, ఆ తర్వాత మరి ఉండదు. అంటే మీకు బాగా తెలుసు ఆ ప్రేమ గురించి. ఏదో అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, అమ్మ అలా వెళ్ళిపోతున్నారు, రా ఇంటికి కాఫీ తాగు అని పిలుస్తారు, ఉత్తిదే. అలా మధ్యాహ్నం పూట వెళ్ళిపోతున్నారు అనుకోండి, అమ్మ అలా వెళ్ళిపోతున్నా భోజనం చేసి వెళ్ళిపోతురా అంట, ఉత్తిదే. అదంతా కూడా ప్రేమ నోటి మీద వరకు ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కంసుడి దగ్గర నుంచి వచ్చింది. అది కంసుడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే కోరిక. ఆవిడకి ఏమిటంటే మధురమైనటువంటి కోరికలు, పిచ్చ కోరికలు. ఆ కోరికల యొక్క రాశి కంసుడు. ఎప్పుడు నేను బాగుండాలనుకుంటాడు, ఇది బాగుండాలని అనుకుంటాడు, శరీరం బాగుండాలని అనుకుంటాడు. ఎప్పుడు ఇది బాగుండాలి, శరీరం బాగుండాలి, నేను బాగుండాలి, నేనంటే శరీరమే అని భ్రాంతి చెందినటువంటి కంసుడు ఎప్పుడైతే చచ్చిపోతాడో అష్టమ గర్భం కారణం చేత అనేటటువంటి వాక్కు విన్నాడో వెంటనే చెల్లిని బావని ఇద్దరిని చంపేయడానికి సిద్ధపడ్డాడు. దాన్ని ప్రేమ అంటారు. ఈనాటి ప్రేమల్లో బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మీకు తెలియని పదార్థాన్ని మీకు రుచి చూపించడం కష్టం, మీకు తెలిసిన పదార్థాన్ని రుచి చూపించడం పేరు చెప్తే బాగా తేలిక. ఏదో నేను ఫలానా పేరు, మీ గంభీరమైన పేరు చెప్పి దాని రుచి తెలుసా అని అన్నాను అనుకోండి, బహుశా కాశీకి వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చేమో. కాశీలోని ఏదో మధుర పదార్థం యొక్క పేరు ఏదో పాలకోవా మీరు రుచి చూసారా అంటే ఏ కొద్ది మంది చూసి ఉండవచ్చు. అదే ఇక్కడే దొరికినటువంటి బూందీ లడ్డు రుచి చూసారా అంటే చాలామంది మేము రుచి చూసాం ఇప్పటికైనా అంటారు. అందరూ రుచి చూసింది బాగా తెలుసు, అందరికీ అనుభవంలోకి ఉంటుంది. ఎలాగో ఇదిగో కంసుడి యొక్క ప్రేమ ఎలాంటిది అంటే మనందరికీ బాగా తెలుసు. ప్రస్తుత కాలాన్ని బాగా అనుసరించి తెలుసుకొని ఉన్నాం కాబట్టి కంసుడి యొక్క ప్రేమ ఎటువంటిది అంటే తాను బాగుంటే చాలు, ఎవరు ఎలా పోయినా పర్వాలేదు అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాడు కంసుడు. అంతవరకు అంత ప్రేమ, అంత ప్రీతి, అన్ని సంభారాలు, అన్ని కానుకలు, అంత ప్రేమతో రథసారథ్యము ఇవన్నీ విడిచిపెట్టి ఒక్కసారి వరలో ఉన్నటువంటి కత్తి తీసి ఇద్దరిని చంపేయడానికి సిద్ధపడిపోయాడా. ఏవి దిక్కుమాలిన ప్రేమ. కాబట్టి అటువంటి ప్రేమ కలిగిన వాడు కంసుడు. వెంటనే వసుదేవుడు ప్రాధేయపడ్డాడు. ప్రాధేయపడి బాబా దయుంచి మమ్మల్ని బతకనివ్వు, 8వ వాడు కదా చంపుతాడు, 8వ వాడు పుట్టగానే నువ్వు చంపే,
అంతవరకు మమ్మల్ని బతకనివ్వు, 8వ వాడు చంపుతాడని ఇప్పుడే మమ్మల్ని చంపేయడం ఏంటని కాలా వేలా పట్టి ప్రాధేయపడితే కంసుడు అర్థం చేసుకొని 8వ వాడు కదా చంపుతాడు, ఇప్పటి నుంచే ఎందుకు వీళ్ళని చంపేయడం అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా కారాగారంలో పెట్టి బంధించి, వసుదేవుడికి చెరసాలలో పెట్టి బంధించి, పెద్ద పెద్ద ఇనప గొలుసులతో బంధించి ఉంచాడు. ఆ ప్రసూతి గృహాన్ని కూడా అందరూ చూసేటటువంటి విధంగా ఎప్పుడైనా గర్భము పుడితే, అంటే గర్భం నుంచి ఒక బిడ్డ పుడితే వెంటనే తెలిసేటటువంటి విధంగా పెట్టుకున్నాడు. పెట్టుకుంటే మొదటి పిల్లవాడు పుట్టేశాడు, 2వ పిల్ల, 3వ పిల్ల, అలా 6 పుట్టేశారు. ఏమి చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదు అంటే 8వ వాడు కదా చంపుతాడు, ఈ పిల్లలందరినీ చంపి పాపాన్ని నేనెందుకు మూట కట్టుకోవాలని ఏం చెయ్యలేదు. చెయ్యకపోతే ఇంతలో విచిత్రం జరిగింది. నారదుడు వచ్చాడు. ఎవరనుకుంటున్నా వాళ్ళందరూ ఇప్పటివరకు పుట్టిన వాళ్ళందరూ దేవతాంశంలో పుట్టిన వాళ్ళు. ఆ దేవతాంశంలో పుట్టినటువంటి దేవతా స్వరూపాలైనటువంటి వాళ్ళు కూడా నిన్ను చంపడానికే పుట్టారు. 8వ వాడికి సహకరించడానికి పుట్టాడు. అయ్య బాబోయ్, నన్ను చంపడానికి 8వ వాడికి సహకరించడానికి దేవతాంశంలో ఈ పిల్లలందరూ పుట్టేశారా, వీళ్ళందరూ నన్ను ఏం చెయ్యరని నేను విడిచిపెట్టేశానా అని గబా 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 దేవకీ వసుదేవుల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని పట్టుకొని ఎంత విచిత్రంగా చంపాడంటే బండకేసి బాది బుర్రలు బద్దలైపోయేటట్లుగా చంపేశాడు. 6 చనిపోయారు. ఎంత ప్రాధేయపడినా వినలేదు. ఎంత ప్రాధేయపడినా వినకుండా 6 చంపేశారు. 6 చచ్చిపోయిన తర్వాత 7వ వాడు మహానుభావుడు బలరాముడు పుట్టాడు. అక్కడ బలరాముడు పుడితే అక్కడ మళ్ళీ ఇబ్బంది వస్తుందని యోగమాయ ఏం చేసింది అంటే, దేవకీదేవి గర్భంలో ఉన్నప్పుడు గర్భస్రావం అయ్యేటట్లుగా చేసి ఆ గర్భస్థ శిశువుని తీసుకెళ్ళి, మీకు నిన్నటి రోజు బలరామావతారంలో చెప్పాను కదా, నందవ్రజంలో ఉన్నటువంటి వసుదేవుడి యొక్క ఇంకొక భార్య అయినటువంటి రోహిణి యొక్క గర్భము యందు ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టడం కారణం చేత ఇక్కడ సంకర్షణమై అక్కడ పుట్టాడు కాబట్టి ఆయనకి సంకర్షణుడు అని పేరు. గొప్ప బలంతో పుట్టాడు కాబట్టి బలరాముడు అని పేర్లు వచ్చింది. కంసుడు అనుకున్నాడు గర్భస్రావమైంది కాబట్టి 7వ పిల్లవాడు గర్భంలోనే చనిపోయాడు. గర్భంలోనే చనిపోయాడు కాబట్టి వాడితో మనకేం పని అని చెప్పి విడిచిపెట్టేశాడు. ఇంకా 8వ పిల్లవాడు పుట్టాలి. ఆ 8వ పిల్లవాడే అష్టాంగ యోగంలో 8వ మెట్టైనటువంటి సమాధికి చిహ్నమైనటువంటి కృష్ణ పరమాత్మ, సాక్షాత్తుగా విష్ణు భగవానుడు. ఆయన పుట్టాల్సినటువంటి ఆ సమయంలో ఒక విశేషము విచిత్రము జరిగింది. ఏమి అంటే, గర్భాన్ని దాల్చేటటువంటి సందర్భంలో దేవకీదేవి వసుదేవుడు వారిరువురే చెరసాలలో ఉన్నారు. ఆ చెరసాలలో ఉండి గర్భాన్ని దాల్చేటటువంటి సందర్భంలో సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ అక్కడ ప్రకాశించాడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మవిలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు నురుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణి గణవరకిరీటు బాలు పూర్ణేందు రుచిచాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే. వసుదేవుడు పొంగిపోయాడు. ఆ శంఖచక్ర గదాపద్మాలు పట్టుకొని, పట్టు పీతాంబరం పట్టుకొని, దివ్య వర్చస్సుతో శోభిస్తున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని ఒక్కసారి చూసి పొంగిపోయినటువంటి దేవకీ వసుదేవుడు గొప్ప స్తోత్రం చేశారు. గొప్ప స్తోత్రం చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడు మాట్లాడుతూ, నేను మీ కడుపులో ఇది 3వ జన్మగా రాబోతున్నాను. మొట్టమొదట నువ్వు పృష్ణి, ఆయన సుతపుడు. మీ ఇద్దరికీ కూడా నేను పృష్ణి గర్భుడు అనేటటువంటి పేరుతో మొదటి జన్మలో వచ్చాను. తర్వాత అతిథి కశ్యపులుగా వచ్చినప్పుడు నేను వామనమూర్తిగా వచ్చాను. ఇప్పుడు దేవకి వసుదేవులుగా వచ్చినప్పుడు నేను కృష్ణుడుగా వస్తున్నాను. కాబట్టి నన్ను నీ గర్భాన్న దాల్చడం, నీ గర్భం నుండి నేను బయటికి రావడం లోకోద్ధరణ కొరకు. కాబట్టి నేను నీ గర్భం నుండి బయటకు వస్తున్నాను అని ప్రకటన చేసి ఆ మహానుభావుడు కృష్ణ పరమాత్మ దేవకీదేవి యొక్క గర్భములోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే యోగమాయ, అసలు యథార్థానికి విష్ణువు అంటే అర్థం ఏమిటో తెలుసా? మాయ. మమమాయా దురత్యయ. ఆయన యొక్క మాయని మనం నెట్టుకు రావడం కానీ, ఆ మాయ నుండి బయటపడడం కానీ,
అంత తేలికైనటువంటి విషయాలు కావు. మమమాయ దురత్యయ అని ఆయనే భగవద్గీతలో చెప్పుకున్నటువంటి మాట. అంత మాయ. ఎంత మాయ అంటే ఏది అశాశ్వతమో అది శాశ్వతమని భ్రమింపజేస్తాడు, ఏది శాశ్వతమో అది అశాశ్వతమని భ్రమింపజేస్తాడు. అశాశ్వతాన్ని శాశ్వతం చేస్తాడు, శాశ్వతాన్ని అశాశ్వతం చేస్తాడు. దేనిని ఎలాగైనా తిప్పగలిగినటువంటి వాడు ఆయనే. కానీ ఎవరు ఈ మాయ నుంచి బయటపడగలుగుతారు అంటే, ఎవరు ఆయన పాదముల పట్టి వేడుకొని బతుకుతారో వాడు మాత్రమే ఈ మాయ నుండి బయటపడేటటువంటి వాడు. మిగిలిన వాళ్ళకి అదృష్టం ఉండదు. కాబట్టి ఆయన మాయ అంత తేలికైనటువంటిది కాదు. అటువంటి మాయా సూత్రధారి, మాయామానుష శరీరం అయినది. ఒక రూపాన్ని దాల్చి వస్తున్నాడు దేవకీదేవి గర్భంలో. ఆ మహానుభావుడు వస్తున్నాడు. వసుదేవ సుతం దేవం కంసచారూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుంగా ఆ స్వామి వస్తున్నాడు. జలధర దేహు. ఎలా ఉంది ఆ దేహం అంటే జలధర దేహు. అది ఇందాకలా చెప్పానే, ఆ నీలి మేఘము, నీటితో కాంతితో చల్లదనంతో నిండిపోయినటువంటి మేఘము వర్షించడానికి దయతో ఎలా ఉంటుందో ఆ స్వామి అలా ఉన్నాడు. అప్పుడు జలధర దేహు నాజాను చతుర్బాహు, 4 భుజాలతో ఉన్నాడు. సరసీరుహాక్షి విశాల వక్షు, గొప్ప వక్షస్థలంతో శోభిస్తున్నాడు. జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు, కంఠ కౌస్తుభమని కాంతిభాసు, కంఠంలోని కౌస్తుభమని భాసిస్తుంది. శంఖచక్ర గదా పద్మాలు పట్టుకొని ఉన్నాడు. కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు, శ్రీవత్సాన్ని పట్టుకొని ఉన్నాడు, ధరించున్నాడు. గొప్ప కటిసూత్రంతో ప్రకాశిస్తున్నాడు. పాలు పుణ్యేందు రుచిచాలు భక్త లోకపాలి, ఈ భక్తులందరినీ పరిపాలనం చేయడానికి స్వామి గొప్ప సుగుణాల రాశి, కృపా రాశి అయినటువంటి స్వామి ఇక్కడికి వస్తున్నాడు. ఆ మూర్తిని చూసి కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించి, వసుదేవుడు పొంగిపోయి సంతోషించి ఆ మూర్తిని చూస్తూ పొంగిపోయాడు. ఆ పొంగిపోయినటువంటి పొంగు పోతనామాచ్యులు వసుదేవుడు యందు ప్రవేశించి తాను అనుభవించి చెప్తున్నారు. అంత గొప్ప అనుభవం. కాబట్టి అంత గొప్ప స్వామి పొంగిపోయి అక్కడ దేవకీదేవి గర్భంలో కృష్ణ పరమాత్మగా చెరసాలలో శ్రావణమాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథియందు రాత్రి 12 గంటలకి లోకమంతా నిద్రపోతుండేటటువంటి సమయంలో, లోకమంతా చీకటి పరివ్యాప్తమైనటువంటి సమయంలో, అంతా ఎటు చూసినా చీకటే తప్ప ఇంకొకటి లేనటువంటి సమయంలో సందర్భంలో స్వామి జ్ఞానస్వరూపుడు మహానుభావుడు శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు కృష్ణ పరమాత్మగా లోకానికంతటికీ నిరతిశయమైనటువంటి ఆనందాన్ని కటాక్షించడానికి, ధర్మాన్ని స్థాపన చెయ్యడానికి, ధర్మ మార్గానికి ఎదురొచ్చినటువంటి వాళ్ళను భంజించడానికి ఒక అవతారాన్ని స్వీకరించడానికి వచ్చినటువంటి స్వరూపమే కృష్ణావతారము. అదే కృష్ణాష్టమి అనేటటువంటి పేరుతో ఇప్పటికీ మనం జరుపుకున్నటువంటి పరమాద్భుతమైనటువంటి పండుగ. అటువంటి స్వామి వచ్చారు. వస్తే మీకు ఇందాకలా చెప్పాను కదా, ఆయన కన్నా ఆయన మాయ ముందొస్తుంది. ఆయన మాయ ముందొచ్చింది. అందరూ మాయలోని మగ్నమయ్యి నిద్రావస్థలో వెళ్ళిపోయారు. నిద్రాదేవి ఆవహించిన విధంగా అందరూ నిద్రావస్థలో మునిగిపోతే చిన్న పిల్లవాడుగా పుట్టాడు. పుట్టకముందే చెప్పాడు దేవకీ వసుదేవులకి, నందవ్రజంలో నందుడి ఇంట్లో యశోదాదేవి దగ్గర అక్కడ ఒక పిల్ల పుడుతుంది, ఆడపిల్ల. ఆ పిల్లని తెచ్చి ఇక్కడ పెట్టండి, నన్ను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టండి, యశోదాదేవి దగ్గర పడుకోబెట్టండి. యమునను దాటాలి, భయపడకు, యమున దారిస్తుంది అన్నారు. అలాగే అని చెప్పి ఈ చెరసాలలో ఈ బంధనాలు అని ఒక్కసారి వసుదేవుడిలా చూసుకోగానే బంధనాలు తనంత తాను విడిపోయాయి. అర్థమేమిటో తెలుసా? భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నాడో, ఎవరు తెలుసుకున్నారో వాళ్లకు అనేక కర్మపాశాలు విడిపోతాయి, బంధనాలు విడిపోతాయి. విడిపోయి అన్నిటి నుండి దూరం అయిపోయి ప్రశాంతమైన జీవన విధానానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి భగవంతుడు తప్ప వాళ్ళ జీవితంకి ఇంకొకటి అవసరం లేని స్థితికి వెళ్ళిపోతారు. వసుదేవుడు అంత పొంగిపోయి బంధనాలు విడిపోయిన తర్వాత పిల్లవాడిని పట్టుకొని గుండెల మీద పెట్టుకొని అందరూ నిద్రావస్థలో మునిగిపోయారు. ఎవరైనా తెలిగేసి ఉన్నారా అని ఒక్కసారి చూశాడు. ఎవ్వరూ తెలిగేసి లేరు, అందరూ నిద్రావస్థలో ఉన్నారు. ఆ పిల్లవాడిని పట్టుకెళ్ళి యమున దగ్గరికి వెళ్ళాడు. అంతే, ఒక్కసారి యమున దారిచ్చేసింది. సర్వము నీలోనిదిగా
సర్వాత్మవుడు ఆత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవు నీకును సర్వేశ్వర లేవు లోను సంధులు వెలియన్. ఒకానొకప్పుడు రామచంద్రమూర్తికి సముద్రం ఎలా దారిచ్చేసిందో అలా కృష్ణుడికి యమునా నది అలా దారిచ్చేసింది. యమున, యముడు వీళ్ళందరూ కూడా కాలస్వరూపము, కాలానికి గుర్తు. ఆయనవరు కాలాతీతుడు, కాలాన్ని నడిపించగలిగినటువంటి సాక్షాత్తుగా కాలపురుషుడు శ్రీమన్నారాయణుడు మహానుభావుడు. కాలమంతా నడుస్తుంది ఆయన కనుసైగల్లో. ఈ గ్రహాలు నడుస్తున్నాయి ఆయన కనుసైగల్లో. ఈ నక్షత్ర మండలం ఏ ఆధారం లేకపోయినా అలా నిలబడింది ఆయన కనుసైగల్లో. అందరి జాతకాలు నడుస్తుంది. అందుకే ఇప్పటికైనా పాదాలను ఎందుకు పట్టుకోమంటారు అంటే, చాలామందికి జాతకంలో ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అని అంటారు. ఈ దోషాలన్నీ ఎప్పుడు బయటపడుతుంటాయి అంటే, ఎవరికి భక్తి లేకపోతే అప్పుడు అవన్నీ బయటపడుతుంటాయి. ఉన్న యథార్థమైన విషయం ఏమిటో తెలుసా అండి? మీరు యథార్థంగా భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోవడంలో నేర్పరితనం కలిగిన వాళ్ళైతే జాతకంలో ఏమి లేకపోయినా ఈశ్వరానుగ్రహంగా ఎన్నో లభ్యమవుతాయి. మీకు ఏ అనుగ్రహం లేదనుకోండి, మీరు ఎన్నో పొందవలసిన అవసరం ఉన్నా అవన్నీ పొందకుండా పోతారు. ఈశ్వరానుగ్రహము అంత బలీయమైనటువంటిది. అందుకే ఆయన పాదములు పట్టుకుంటే రావలసిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆయన పాదములు పట్టుకుంటే అనుభవంలోని లేని గొప్ప సంతోషాలు సుఖాలు కూడా అనుభవంలోకి వస్తాయి. అంత గొప్ప పాదములు ఆ పాదములు. అందుకు లక్ష్మీదేవి అంతనేది ఆ పాదములు పట్టి ఆశ్రయించి పొంగిపోతుంటుంది. కాబట్టి అంత గొప్ప పాదములు ఆ పాదములు. కాబట్టి అటువైపు ఆ యమున దారిచ్చేసింది. దారిచ్చేస్తే ఆ యమునా నదిని దాటి నందవ్రజానికి వెళ్ళి వసుదేవుడు యశోదాదేవి పక్కన పుట్టినటువంటి ఆ పిల్లని యోగమాయ ఆ తల్లిని పుచ్చుకొని కృష్ణుణ్ణి అక్కడ పడుకోబెట్టి మరలా యమునని దాటి ఇటు వచ్చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? మధురలో అందరూ నిద్రించున్నారు, నందవ్రజంలో అందరూ నిద్రించున్నారు. నందవ్రజంలో యోగమాయ పుట్టింది అమ్మవారు. మధురలో కృష్ణ పరమాత్మ పుట్టాడు. ఈయన జ్ఞానానికి ప్రతీక, ఆవిడ జ్ఞానానికి ప్రతీక. ఇద్దరూ లోకాన్ని పరిపాలిస్తుంటారు, ఇద్దరూ లోకాన్ని రక్షిస్తుంటారు, ఇద్దరూ మాయాతీతమైనటువంటి స్వరూపాలు, ఇద్దరూ మాయని కమ్మేస్తుంటారు. అక్కడ ఆవిడ కమ్మేసింది, ఇక్కడ ఈయన కమ్మేశారు. అక్కడ వాళ్ళు నిద్రపోతున్నారు, ఇక్కడ వీళ్ళు నిద్రపోతున్నారు. ఈ పిల్లవాడు కృష్ణుడు నందవ్రజానికి వెళ్ళిపోయాడు. నందవ్రజంలో పుట్టినటువంటి యోగమాయాదేవి మధురకు వచ్చేసింది. అప్పటి వరకు తన బంధనాలను తాను వేసుకున్నటువంటి వసుదేవుడు పిల్ల అంటే యోగమాయా స్వరూపంలో ఉన్నటువంటి ఆ చిన్నపిల్లని అక్కడ పడుకోబెట్టి తన బంధనాలను తాను వేసుకున్నాడు. తాను వేసుకోగానే యోగమాయాదేవి, దేవకీదేవి, వసుదేవుడు ఈ ముగ్గురు ఒక మారు చూసుకోగానే మాయ విచ్చిపోయింది. విచ్చిపోగానే క్యారమని ఏడుపులు వినబడ్డాయి, శబ్దాలు వినబడ్డాయి. పడుకున్నటువంటి భటులు లేచి చూశారు. ఎలా ఉన్నదో వేసినటువంటి తాళాలు అలానే ఉంది. అయితే వెంటనే ప్రభువైనటువంటి కంసుడికి చెప్పారు, మగవాడు కాదు ఆడపిల్ల పుట్టిందని. ఎవరైనా చాలు, చంపేయడమే నా యొక్క లక్ష్యం, కాబట్టి నేను వెళ్ళి చంపేస్తాను అని చంపేయడానికి సిద్ధపడి కంసుడు ముందుకెళ్ళాడు. ముందుకెళ్తే పాదాలు పట్టుకొని దేవకీదేవి, అన్నా శమింపుమన్నా తగ అల్లుడు కాడీడు మేనకోడలవు మన్నన సేయుమన్నా వినుమానిని జంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములవోవు త్రోవబోవన్న భవత్ సహోదరి కదన్న నిన్ను శరణంబు వేడదన్న. ఎన్ని మాళ్ళు అన్న 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 అనే శబ్దం పడింది. ఎందుకంటే ఎక్కడైనా అన్నానంటే ఎక్కడ ఒకసారి కాకపోతే ఇంకోసారి కాకపోతే ఇంకోసారైనా మనసు మారి పుట్టింది మగవాడు కాదు కదా, ఆడపిల్ల కదా, ఇంతమంది మగవాళ్ళని చంపేశారు కదా, ఈ ఆడపిల్లనైనా ఉంచుతుందేమో అనేటటువంటి ప్రీతితో బతిమిలాడుకుంటుంది దేవకీదేవి. మీకు చెప్పాను కదా ఉత్తుత్త ప్రేమ అని ఇందాకలా. ఆ ఉత్తుత్త ప్రేమ కంసుడిది తప్ప నిజమైనటువంటి ప్రేమ కాదు. ఆ ప్రేమ కానటువంటి కంసుడు ఇతఃపూర్వం 6గురినే చంపేశాడు. 7వ పిల్లవాడు గర్భస్రావమైంది. 8వ పిల్లవ్వచ్చు పిల్లవాడు అవ్వచ్చు, ఏమైనా సంబంధం లేదు, చంపేయడమే వాడి యొక్క
లక్షణం. కాబట్టి ఆ పిల్లని కూడా చంపేద్దామని, బండకేసి కొట్టేద్దామని ఇలా ఆ పిల్లని తీసుకొని దేవకీదేవి యొక్క చేతి నుంచి ఇలా పిల్లని లాక్కొని కొట్టబోయేలోగా అన్ని పిల్లలు వేరు, ఈ పిల్ల వేరు. ఒక్కసారి ఆకాశానికి ఎగిరింది. ఎగిరి అనేక భుజములతో ప్రకాశిస్తూ, అనేక ఆయుధములతో ప్రకాశిస్తూ, ఎన్నో దేవతామండలాలన్నీ, ఆ దేవతలన్నీ కూడా పరిచర్యలు చేస్తూ ఆ తల్లిని కీర్తిస్తూ ఉంటే, ఆ గొప్పగా కీర్తింపబడుతున్నటువంటి ఆ యోగమాయా స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు అశరీరవాణి ఇంతకుముందు పలికింది ఆ తల్లే మాట్లాడుతూ ఇప్పుడు, ఓరి మూర్ఖుడా, కంసుడా, నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? నా తోడ పుట్టినటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడు. ఆయన నారాయణ, ఈవిడ నారాయణి. ఇద్దరు, ఆయన అన్నయ్య, ఈవిడ చెల్లెలు. ఇద్దరు అక్కడ బంధుత్వం ఏర్పడింది. అక్కడ బంధుత్వం అనడం కన్నా తోడబుట్టిన వాళ్ళు అయ్యేటటువంటి విధంగా అన్న చెల్లెలు అనేటటువంటి మాటలు ఏర్పడ్డాయి. కాబట్టి ఆయన అన్న, ఈవిడ చెల్లెలు. కాబట్టి ఇగో ఇంకొక దగ్గర పెరుగుతున్నాడు. నిన్ను చంపడానికి ఆయన సంసిద్ధుడవుతారు, నీ చావు ఆయన చేతిలోనే అని ఒక మాట చెప్పి యోగమాయాదేవి అంతర్ధానమైపోయింది. అప్పటి నుంచి గుండెలు బాదుకుని రాక్షసులందరినీ పంపించాడు. ఎక్కడున్నాడు కృష్ణుడు, ఎక్కడున్నాడు కృష్ణుడు, పుట్టిన పిల్లవాడు ఎక్కడున్నాడు? ఎంత పాపానికి ఒడిగట్టాడు అంటే, అప్పుడే పుట్టి పాలు తాగుతూ పళ్ళు రానటువంటి చిన్నపిల్లలందరినీ కూడా చంపించేశాడు. అందులో ఎవడు కృష్ణుడు ఉంటాడో అని. అంటే పాపము పెరగడం అన్నమాట. ఆ పాపం పెరగడము అన్న మాటకి అదిగో వాడి పతనానికి వాడే పునాది వేసుకున్నవాడయ్యాడు. ఎంతోమంది చిన్నపిల్లల్ని చంపేశాడు, ఎంతోమంది చిన్నపిల్లలు చచ్చిపోయారు, ఎంతోమంది రాక్షసుల్ని పంపించారు. అలా పంపిస్తే వెనుకటికి పూతన అనబడేటటువంటి ఒక రాక్షసి ఆనాడు గొప్ప లక్ష్మీదేవిలా తనను తాను అలంకరించుకొని సింగారించుకొని గొప్ప సౌందర్య రాశిలా బయటికి ప్రకటన అయ్యేటటువంటి విధంగా, లోపల చూస్తే అంటే రాక్షసత్వము అంటే ఇంకేమిటి లేదు, దాని యథార్థమైన స్వరూపం ఏమిటి? పరమక్రౌర్యము, పరమక్రూరము, చూస్తే అబ్బచ్చి అని అనిపించేటటువంటి స్వరూపము. కానీ అలంకరించుకున్న తీరు పరమ సౌందర్య రాశి. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లోపల ఒక మాట బయట ఒక మాట ఉండకూడదు, లోపల ఒక ప్రవర్తన బయట ఒక ప్రవర్తన ఉండకూడదు. మనం ఒక మాట మాట్లాడాము అంటే అది మన నిజంగా మన హృదయ పలకం మీద నుంచి వచ్చిన మాట అయి ఉండాలి. మన యొక్క హృదయమే మన యొక్క నడవడిక అవ్వాలి. ఒకవేళ మన నడవడిక తిన్నంగా లేదని మనకు అర్థమైంది అనుకోండి, సంస్కరించుకుంటుండాలి. మనం ఆ సంస్కరించుకుంటే మనల్ని మనం ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాం తప్ప నటిస్తూ ఉంటే ఎప్పటికీ మనం బాగుపడినటువంటి వాళ్ళము కాలేము. కాబట్టి ఆమె గొప్పగా అలంకరించుకొని నందవ్రజానికి వచ్చింది. ఆ లోకేశ్వరుడా చరాచర విభున్ డాపాల గోపాలుడు ఆ డా బాలధ్వంసిని గొంటు గంటిని వెసన్ బాలెంత చందంబునం బాలిండ్లన్ విసబూడి వచ్చుట మదిన్ భావించి లో నవ్వుచున్ కాలుంగేలు నెరుంగకున్న కరడింగ్ గన్మోడ్చి గుట్పెట్టగన్. ఆవిడ స్తనాలలో విషాన్ని నింపుకొంది. విషాన్ని నింపుకొని బిడ్డలకు విషాన్ని ఇచ్చేటటువంటి దానిలా గొప్ప తల్లిలా బయటికి నటిస్తూ నేను ఇస్తాను పాలనిస్తానని ప్రతి ఇంటికి వెళ్ళేది. అప్పుడే పుట్టినటువంటి చిన్న పిల్లలు పాలు తాగే పిల్లల్ని ఆ విషపు స్తనాలను ఇచ్చి పాలిస్తానని చెప్పి ఎంతోమంది పిల్లల్ని చంపిస్తే అలాగే ఎంతోమందిని చంపేసినట్లయితే కృష్ణ పరమాత్మని కూడా చంపేద్దామని నందవ్రజంలో యశోదాదేవి గృహంలో అందరూ ఉంటుండగా అక్కడికి వచ్చింది. వచ్చి ఆ కృష్ణుడిని చేతిలోకి తీసుకుంది. చిన్న పిల్లవాడు, అప్పటికి కొన్ని రోజులే అయింది. అక్కడికి వచ్చి ఆ పిల్లవాడిని చంపేద్దాం అనుకోండి, చంపి ఆ పిల్లవాడిని చంపేస్తూ పని అయిపోతుంది, ఎలాంటి పిల్లలున్నా ఆ పిల్లల్ని కూడా చంపేస్తూ పని అయిపోతుంది అనుకుంటే ఆ పిల్లడిని తీసుకొని పోతనామార్చులు అంటున్నారు, మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రేగంట చూచుచు గిదికి నీల్గి ఆవలించుచు
చేతులాదరంగంబున జాచి యొదిలికి కొన్న యోజనూది బిగుచుచున్న గేల బీడించి కబలించి గుటుకు గుటుకు మనుచు నొక 2 గ్రుక్కు నుదిన ప్రాణంబులు సైతము మేనిలో సత్వమెల్ల. గ్రుక్కుమని లాగుతున్నాడు ఆ స్తనాలు నోట్లో పెట్టుకొని. సమస్త ప్రాణాన్ని ఆ గుక్కుమంటూ లాగటంలోని మొత్తం లాగేశాడు. లాగేస్తే ఆ పూతన విడువు 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 అని ఎంత అంటున్నా విడిపించుకోవడం ఆ పూతన వలన కాలేకపోతే ఆ పిల్లవాడు విడవలేదు. గుక్కుమంటూ ఏదో ఆకలిగొన్నటువంటి పిల్లవాడిలాగా, అప్పుడే నిద్ర నుంచి మేలుకోవడానికి సంసిద్ధుడవుతున్నటువంటి వాడిలాగా మొత్తం శరీరాన్ని ఒక్కసారి విరుపుకుంటూ ఇలా లాక్కుంటూ అనేటటువంటి సందర్భంలో మొత్తం ఆవిడలో ఉన్నటువంటి శక్తిని అంతటి పాల రూపంలోకి తీసుకొని మొత్తం లాగేసుకుంటే విడువు 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 అని ఆవిడ ఆకాశంలోకి ఎగిరి కొంత దూరం పడింది. చాలా దూరంలో పడిపోతే యశోదాదేవి వీళ్ళందరూ కూడా అయ్య బాబోయ్ రాక్షసి కృష్ణ పరమాత్మని చంపడానికి వచ్చేసిందని పరిగెడితే ఆయన సంతోషంగా ఆ పూతన చచ్చిపోతే తన యొక్క స్తనమండలం మీద ఆడుకుంటూ కిందకి మెల్లిగా పాక్కొస్తున్న వాళ్ళ కనిపించాడు. అయ్య బాబోయ్ చిన్న పిల్లవాడు, ఎంత పెద్ద రాక్షసి చిన్న పిల్లవాడైనటువంటి కృష్ణుణ్ణి చంపడానికి వచ్చిందా అని ఒక్కసారి ముక్కున వేలేసుకొని అయ్య బాబోయ్ అని చెప్పి ఆ పిల్లవాడికి కృష్ణుడి రక్ష అంటూ, నీ పాదాలకు బ్రహ్మరక్ష, మోకాలకు వాయువు రక్ష, తొడలు యజ్ఞుడు రక్ష, నడుముకి అచ్యుతుడు రక్ష, కడుపుకి హయగ్రీవుడు రక్ష, హృదయంకి కేశవుడు రక్ష, వక్షస్సుకి ఈశుడు రక్ష, భుజాలకి చతుర్భుజుడు రక్ష, నీ ముఖానికి త్రివిక్రముడు రక్ష, శిరస్సుకి ఈశ్వరుడు రక్ష అంటూ ఆయన 12 నామాలే చెప్తూ ఆయనకి రక్ష తీసి ఇంత భస్మని పెట్టి ఆశీర్వచనం చేస్తున్నారు పెద్దవాళ్ళందరూ వచ్చి. ఆయన సంతోషించి నవ్వుకుంటున్నాడు. అమాయకపు ప్రేమ, అమాయకపు భక్తి, దానికి ఈశ్వరుడు లొంగిపోయాడు. భక్తికి పొంగిపోయినటువంటి కృష్ణ పరమాత్మ వాళ్ళ మధ్య తిరిగాడు. వసుదేవుడు చూశాడు, ఎంత పెద్ద రాక్షసో అని చెప్పి కొన్ని పుల్లలు తెచ్చి అగ్ని పెట్టి అంత్యేష్టి సంస్కారం చేసేసి ముక్కులు మూసుకొని రాక్షసి కదా ఎన్ని ఘోరమైనటువంటి పనులు చేసి ఉంటుందో, కంపు వస్తుందని ముక్కులు మూసుకుంటే దాని నుంచి గొప్ప నగర పరిమళంబు, గొప్ప అగరవత్తుల ఫ్యాక్టరీ కాలిపోతే ఎంత మంచి సువాసన వస్తుందో అంత మంచి సువాసన ఆ రోజు వచ్చి, ఒరే ఏమిట్రా కాలిపోతే రాక్షసి యొక్క శరీరము పరమ దుర్గంధభూయిష్టమైనటువంటి వాసన వస్తుంది అనుకుంటే ఇంత మంచి వాసన వస్తుంది అని అనుకుంటే ఏం జరిగింది అంటే కృష్ణ పరమాత్మ తన యొక్క పాపాన్నంతటి పాలు తాగుతున్నటువంటి రూపంలోని తనలోకి లాగేసుకున్నాడు. కాబట్టి అంత గొప్ప కృష్ణ పరమాత్మ పాపములన్నీ స్వీకరించి తనకు మోక్షగతిని కలిగించాడు, ఉత్తమ గతిని కలిగించాడు. అది కృష్ణ పరమాత్మ యొక్క లీలా వైశిష్యం. అందుకే మీరు చూడండి, రామావతారంలో తాటకా సంహారం, కృష్ణ పరమాత్మగా పూతనా సంహారం. ఎందుకు అంటే నేను నిన్నటి రోజు మీకు విజ్ఞాపన చేశాను కదా, ఆడదిగా ఎందుకు ఆడపిల్లని సంహారం చేశారు అంటే అజ్ఞానాన్ని భంజిస్తాము అని. అందులో కృష్ణ పరమాత్మగా వచ్చినటువంటి స్వరూపము సాక్షాత్తుగా పరిపూర్ణ అవతారం, వచ్చినటువంటి అవతారం సాక్షాత్తుగా జ్ఞానాన్ని కటాక్షించడానికి వచ్చినటువంటి అవతారం. కాబట్టి అంత గొప్ప అవతారాన్ని చూసి పొంగిపోయారు ఆనందవ్రతంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎలా పొంగిపోయారు అంటే పడుకోబెడుతూ జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందు వదన జోజో యనుచున్. ఆ పద్యాలు కూడా పోతనామాచ్యులది, ఎంత అందంగా పడ్డాయో. జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందు వదన జోజో యనుచున్. ఇలా పిల్లవాడిని ఇలా పడుకోబెట్టి అన్నీ తినిపించి ఇలా పడుకోమని ఇలాగ జోజో అంటూ ఇలా చేతులు పెట్టి ఆడిస్తున్నారు చిన్నపిల్లవాడి మీద. ఆడిస్తుంటే పిల్లవాడు నిద్రపోడు. భుజానికి ఎత్తుకొని జోజో 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 అంటూ
తిప్పుతున్నారు, నిద్రపోడు. వీళ్ళకి కనబడదు కదా, పక్కన ఎదురున్న వాళ్ళకి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి సౌజ్ఞ చేసి వెనకనున్న పిల్లవాడు పడుకున్నారా లేదో ఒకసారి చూడండి అంటే ఇంతింత అరవిందాలంత కళ్ళేసుకొని ఇలా చూస్తున్నాడు. ఇదేమిటి బాబో, ఈ పిల్లవాడు పడుకోవడేటి, ఈ పిల్లవాడికి పడుకోవడం అనేది తెలీదా, ఏమిటి ఈ పిల్లవాడు పడుకోకుండా ఇంతేసి కళ్ళేసుకొని చూస్తున్నాడు, ఎప్పటికి పడుకుంటాడు, అందరూ పడుకుని పేరు ఈ పిల్లవాడు మాత్రమే పడుకోడేమిటి, లోకంలో సర్వసాధారణంగా అందరూ పడుకుంటుంటారు, ఈ పిల్లవాడు పడుకోడేమిటి అని అనుకుంటుండే సందర్భంలో కృష్ణ పరమాత్మకి గుర్తొచ్చింది, అందరూ పడుకుంటుంటారు కదా, నేను కూడా పడుకున్నట్లుగా నటించాలి కదా, కాబట్టి పడుకుంటానని వాళ్ళు కొడుతున్నటువంటి జోజోలకు పొంగిపోయినటువంటి పరమాత్మ నాడు పడుకోని వాడు పడుకున్నాడు. కాబట్టి అలా లోకములు నిదురవోవగ జోకొట్టుచు నిదురవోని సుభగుడుర మనల్ జోకొట్టిన పాట నిదురం గైకొను క్రియ నూరకుండే కడు తెరవకున్. అందరూ నిద్రపో నిద్రపో అని జోజో 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 అని కొట్టేస్తుంటే పడుకోవడం వీళ్ళ యొక్క లక్షణం కాబట్టి జోకొట్టిపాడ నిదురం గైకొని క్రియ అంటే నిద్రలో పడుకున్నాడు అనేటటువంటి విధంగా ఊరకుంటే అలా ఊరుకొని ఉన్నాడట కళ్ళు మూసుకొని. అప్పుడు వాళ్ళు సంతోషించి అమ్మాయి పిల్లవాడు పడుకున్నాడు, ఇప్పుడు మనం పడుకోవచ్చు అని అనుకున్నారట. కాబట్టి అటువంటి పిల్లవాడు, ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి చేసినటువంటి చేష్టలు, శకటం వచ్చింది ఒకనాడు ఆయనను చంపడానికి. ఆయన పడుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ కాళ్ళతో ఒక్కసారి కొట్టాడు. కొట్టినంత మాత్రం చేత రాక్షసుడే శకటాసురుడుగా వచ్చాడు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి పైనుంచి కింద పడ్డాడు. కింద పడినంత మాత్రం చేత ఆ శకటము అంటే 2 చక్రాలతో ఉన్నటువంటి ఆ బండి విరిగిపోయింది. విరిగిపోతే అదొక లీల. ఏమిటి, మనము కూడా పాపము పుణ్యము అనే రెండింటితో నడుస్తుంటాం. ఎప్పుడైతే మనకు ఈశ్వర పాద స్పర్శనం దొరుకుతుందో, ఆ దర్శనం దొరుకుతుందో, మనము కూడా పాపము పుణ్యము అనేటటువంటి 2 విరిగిపోతాయి. ఆ విరిగిపోవడం కారణం చేత ఏమవుతుంది అంటే శరీరం విరిగిపోతుంది. ఈ శరీరం విరిగిపోయి పాపపుణ్యములు పోతే ఏమొస్తుంది, ఈశ్వర సాయుధ్యము. ఎవరికి పాపము పుణ్యము అనుభవంలోకి ఉండదో, ఇంకా అనుభవించడానికి ఉండదో వాళ్ళు మోక్షానికి అర్హులు. నేను అన్నమాట జాగ్రత్తగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. పుణ్యము చెయ్యకూడదంటే చెయ్యాలి. పుణ్యం చేసి ఆ పుణ్యఫలాన్ని ఈశ్వరుడికి దారాదత్తం చేసేయాలి. పాపము చెయ్యకూడదంటే చెయ్యకూడదు. పాపము చెయ్యకూడదు, పుణ్యము చెయ్యాలి. పుణ్యము దేని కొరకు అంటే మనస్సుని శుద్ధి చేసుకోవడానికి. పాపము దేని కొరకు అంటే పాపము చేస్తే నువ్వు పడిపోవడానికి సిద్ధమవుతావు. కాబట్టి పాపాన్ని చెయ్యకూడదు, పుణ్యకర్మ చేసి ఇది ఈశ్వరార్పణగా విడిచిపెట్టేయాలి. ఈ అనుభవించడానికి కొంతకాలానికి పుణ్యం ఉండదు, పుణ్యం రూపంలో సుఖం వస్తుంది, పుణ్యం ఉండదు. పుణ్యం ఉండకపోతే ఏమవుతుంది, పాపమే ఉంటుంది. ఈ పాపము ఈ శరీరంతో అనుభవించేస్తుంటాం. అప్పుడు పుణ్యము ఉండదు, ఈశ్వరార్పణ చేసేసాం కాబట్టి పాపము ఉండదు, అనుభవించేస్తున్నాం కాబట్టి. పుణ్యము పాపము అన్న 2 ఎప్పుడైతే మనకు ఉండదో అప్పుడు వాడు మోక్షానికి అర్హుడని ఈశ్వరుడు తనలో చేర్చేసుకుంటాడు. అధికంగా పుణ్యం ఎక్కువైపోయింది అనుకోండి, స్వర్గలోకంలో సుఖాలు అనుభవించడానికి వెళ్ళాలి. అధికంగా పాపం ఎక్కువైపోయింది అనుకోండి, నరకంలో అందరికీ ఏ సుఖాలు ఏ ఇబ్బందులు పెడతారో మనందరికీ తెలుసు కాబట్టి అవి అనుభవించడానికి వెళ్ళాలి. కాబట్టి పాపాలు ఉండకూడదు, పుణ్యాలు ఉండకూడదు. పాపము పుణ్యము 2 లేకపోతే ఏమవుతుంది, ఈ శరీరం అనేటటువంటి బండి విరిగిపోయిన తర్వాత ఈశ్వరుడు మోక్ష పదవిని అనుగ్రహింపచేస్తాడు. అది శకటాసుర భంజనము అన్న మాటకు అర్థం. కాబట్టి అంత గొప్ప శకటాసుర భంజనం. ఒకనాడు ఒక గొడ్రాలైనటువంటి అంటే ఒక అత్తాకోడలు వాళ్ళు ఇరువురు ఉన్నారు. వాళ్ళు ఇరువురు ఉంటే ఆ ఇరువురు ఉన్నటువంటి అత్తాకోడలు యథార్థానికి అత్తకి కోడలకి పడకపోతే కృష్ణుడు వెళ్ళాడు వెన్న దొంగతనం చేయడానికి. వెన్న దొంగతనం చేయడానికి కృష్ణుడు ఆ ఇంటికి వెళ్ళాడంటే ఆయన ఒక్కడు వెళ్ళడు. ఆయనకి ప్రత్యేకించి ఒక మోకు ఉంటుంది, ఒక గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళాడు. అత్త కోడలు ఇద్దరు ప్రశాంతంగా పడుకున్నారు. ఈవిడంటే ఆవిడికి పడదు, ఆవిడంటే ఈవిడికి పడదు. ఇద్దరూ కూడా వెన్నను సంపాదించుకొని ఈవిడ సిద్ధం చేసుకున్నారు, ఆవిడ సిద్ధం చేసి పెట్టుకున్నారు. కృష్ణుడు నెమ్మదిగా ప్రవేశించి ఆ ఇంటికి వెళ్ళాడు. చూశాడు, ఇద్దరు పడుకున్నారు, సంతోషం. ఒక్కొక్కరికి చేతిలో పెట్టాడు, పాత్ర నుంచి తీసి. అందరూ కూడా వెన్నను తినేశారు. అడుగులు వేసి బయటికి వెళ్ళిపోతుంటే చిన్న విషయం గుర్తొచ్చింది. ఎందుకు వెళ్ళిపోవడం బయటికి అని చెప్పేసి ఆ చేతికి ఉన్నటువంటి వెన్నని తీసి కోడలి మూతికి రాసి బయటికి వెళ్ళిపోయాడు. ఉదయాన్న అత్తగారు లేచారు, చూశారు, చూసి వెన్నను చూసుకున్నారు. మనం కూడా చూడండి, ఉదయం లేవగానే
అందరికీ ఈనాడు పెద్ద ఐశ్వర్యం ఏమిటంటే ఫోను. ఏమైపోయిందో, ఏం మెసేజ్లు వచ్చేసాయో, ఏం ఫోన్లు వచ్చేసాయో, ఏం ఇబ్బంది ఏర్పడిందని మొట్టమొదటి ఒకసారి ఫోన్ చూసేసుకున్నట్లుగా, ఆ తర్వాత అవకాశం ఉంటే మన ముఖాన్ని ఒకసారి చూసేసుకొని నా అందం ఉందా పోయిందా అని ఒక్కసారి మళ్ళీ చూసేసుకున్నట్లుగా ఆనాడు ఆ అత్త తన వెన్న ఉందా లేదని ఒక్కసారి చూసేసుకుంది. లేదు, కోడల వంక చూసింది. మూతికి ఏముంచి వెన్న రాసింది. రాత్రి పడుకున్నప్పుడు నా వెన్నంతా తీసి తినేస్తావని వాళ్ళిద్దరూ గొడవలు ఆడుకోవడానికి కృష్ణ పరమాత్మ నాడు కారణమయ్యారు. వెనుకటికది వెనుకాంతరములు వేలైతే బాహ్యానికి ఒక లీల. అందుకే కృష్ణ పరమాత్మ లీలలు ఎంత గొప్పవి అంటే, ఆయన దొంగతనము అనే ఒక లీలలు చేస్తుంటాడు. ఇలాగా ఈ చేయడం వెనుకనున్న రహస్యం ఏమిటి అంటే, కలియుగంలో కృష్ణ పరమాత్మ ద్వాపర యుగం పూర్తయిన తర్వాత కలియుగం వచ్చింది. కలియుగంలో ఎక్కువ మంది చేసేది ఏమిటి అంటే రెండు, మాట్లాడుకునేది కానీ చేసేది కానీ రెండు. ఒకటి దొంగతనం, రెండు ఏదో కామం గురించి. వీటి గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటారు. ఈ పరంగానైనా నా కొరకు మాట్లాడుకోవాలని కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో ఈ దొంగతనాల్ని చేశారు. అందుకే మనం ఇప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ దొంగలించాడు, కృష్ణ పరమాత్మే దొంగలించాడు, నేను దొంగలిస్తే ఎంత అనేదో భార్యతో భర్త అన్నాడు అనుకోండి, వాళ్ళు ప్రశాంతంగా నవ్వుకొని మాట్లాడడానికి కృష్ణ పరమాత్మ ఒక కారణమయ్యాడు. అలా మాట్లాడుకున్న అయినా కృష్ణ అని ఒకసారి స్మరించారు కదా, అది ఆయనకి సంతోషం. అందుకని చెప్పి ఒక్కసారైనా నన్ను నోరు నొప్పెట్టేలాగైనా, లేకపోతే పరమ సంతోషంతోనైనా, లేకపోతే ఇది గేలి చేయడానికైనా కృష్ణ అని అంటారని ఆయన ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి లీలలు ఎన్నో చేశారు. అందులో ఈ దొంగతనం లీల ఒకటి. అయితే మీరు అడగొచ్చు, ఎందుకండి వెన్ననే ఆయన దొంగలిస్తారు అంటే, లోపలికి కనిపిస్తున్న అంటే బాహ్యానికి కనిపిస్తున్న కథ వేరు, బయటికి కనిపిస్తున్న కథ వేరు. బయటికి కనిపించేటటువంటి కథ వెన్నను దొంగతనం చేయడం. ఆంతరముకు కనిపిస్తున్న కథ ఏమి అంటే, వెన్న ఎక్కడుంటుంది? పాలలో ఉంటుంది. పాలలో ఉన్నటువంటి వెన్న కనబడుతుందా? కనబడుతుంది. పాలలో ఉన్న వెన్న కనబడాలంటే ఏం చేయాలి? పాలను వేడి పెట్టాలి. పాలను వేడి పెట్టిన తర్వాత వెన్న వచ్చేస్తుందా? రాదు. పాలను మళ్ళీ చల్లార్చాలి. పాలను చల్లార్చిన తర్వాత మరలా అందులో తోడు పెట్టాలి. తోడు పెట్టిన తర్వాత పెరుగు అయిపోయిందా అని చూస్తే వెంటనే పెరుగు అయిపోతుందా? పెరుగు అవ్వదు. ఏదో రాత్రి పాలలోని పెరుగు వేస్తే మళ్ళీ ఉదయంకి అది పెరుగు అవుతుంది కదా. తోడేస్తే ఉదయానికి పెరుగు అయ్యింది. పెరుగు అయిన తర్వాత దాన్ని చిలకాలి, దాని నుంచి వెన్న వస్తుంది. ఈ వెన్న రావాలి అంటే పాల నుంచి వేడి పెట్టి చల్లార్చి తోడేసి పెరుగైన తర్వాత కవ్వం దింపి చిలికితే వెన్న వస్తుంది. నీలోని కూడా మధురమైనటువంటి పాలు అంటే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని చిలకగా కూర్చోవాలి ఒక దగ్గర, జ్ఞానుల దగ్గర కూర్చోవాలి. కూర్చొని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అదే. అందుకే భక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, భగవద్భక్తుల దగ్గర నుంచి భక్తి వస్తుంటుంది. వాళ్ళు చెప్పినటువంటి భక్తి సారాన్ని వింటూ ఉంటే ఆ మధురమైనటువంటి భావనలు ఈ హృదయంలో కవ్వం పెట్టి తిప్పినట్లుగా తిప్పుతాం. ఆ తిప్పడం కారణం చేత ఏమవుతుందంటే, నీలో నుంచి కూడా వెన్న లాంటి మధురమైనటువంటి భావనలు, భక్తికి సంబంధించింది, పరమాత్మకు సంబంధించింది ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైన వెన్నని దొంగలించడానికి వచ్చిన వాడే వెన్న దొంగ కృష్ణ పరమాత్మ. అంతే తప్ప బాహ్యంలోని నేను వెన్నని పెడతా, నేను దొంగలిస్తాడు అనేటటువంటిది లౌకికార్థం. పూర్తి అర్థం కాదు. పూర్తి అర్థం ఏమిటి అంటే, భక్తుల భక్తి ఎంత గొప్పదో, ఎంత కవ్వం పెట్టి తిప్పితే బయటికి వస్తుందో, ఆ కవ్వం పెట్టి అంత పరిశ్రమ చేసి తిప్పితే బయటికి వచ్చినటువంటి వెన్నని నేను స్వీకరిస్తానని చెప్పడం కృష్ణ పరమాత్మ వెన్న దొంగతనం చేయడం. కాబట్టి కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నాడు అంటే ఆయనకి వెన్న లేదా అండి అని అడగడం కాదు. ఆయనకి వెన్న దొంగతనం చేస్తున్నాడంటే మధురమైనటువంటి నీ భావాలు ఎంతో తిప్పగా, కవ్వం పెట్టి తిప్పగా ఎంతో పరిశ్రమ చెయ్యగా వచ్చినటువంటి దాన్ని ఆయన స్వీకరిస్తాడు అనేటటువంటి దాని యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థము. కాబట్టి అటువంటి స్థితి కృష్ణ పరమాత్మ ఒకానొకప్పుడు ఎంత అదే వెన్న దొంగతనంలో ఎంత గొప్ప లీలలు చెప్పాడు అంటే, ఒక ఇంటికి వెళ్ళాడు. అంటే ఒక ఇంట్లో ప్రవేశిస్తే వాళ్ళేం చేశారు అంటే, కృష్ణ పరమాత్మ వస్తాడు దొంగతనానికి, ప్రతిరోజు దొంగతనం చేసి తప్పించుకొని వెళ్ళిపోతుంటాడు, తన స్నేహితులందరూ వచ్చి తిని వెళ్ళిపోతుంటారు, ఈనాడు ఎలా అయినా పట్టుకోవాలి.
ఎలా పట్టుకోవాలి, ఎలా అయినా పట్టుకోవాలి, ఎలా అయినా పట్టుకోవాలి. కాబట్టి వాళ్ళని పట్టుకుందాము అని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత తెలిగేసి ఉన్నట్లుగా ఉన్నారు, అంటే పడుకుని ఉన్నట్లుగా ఉన్నారు, కానీ తెలిగేసి ఉన్నారు. కృష్ణ పరమాత్మ తన సైన్యంతో, తన మిత్రులతో లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించి కుండలో చెయ్యెట్టాడు. చెయ్యెట్టి వెన్నను తీశాడు. తీసి తన తోటి స్నేహితులకు అందించాడు. అందిస్తే ఆ తోటి స్నేహితులు తింటున్నారు. వెంటనే గభాలున ఇదే సరైనటువంటి సమయమని ఒక తల్లి వచ్చి పట్టుకుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ వచ్చి పట్టుకుంది. పట్టుకోగానే ఆయన భయపడి పారిపోతున్నట్లుగా ఆయన నటించలేదు. నటించకుండా పరమాశ్చర్యంతో నాకేం వచ్చింది ఇబ్బంది అన్నట్లుగా ఆవిడ ముఖంలో ముఖం కేసి ఇలా చూశాడు. ఆవిడ తెల్లపోయింది. ఇదేమిటిది, నన్ను పట్టుకోవద్దనో, నన్ను క్షమించండనో, ఇక రాననో, మా అమ్మగారికి చెప్పననో ఏదో అనాలి. పిల్లవాడేటి ఉలుకు పలుకు లేకుండా ఇలా నా వైపు నేను దొంగ అన్నట్లుగా ఇలా చూస్తున్నాడేమిటి, ఈ చూపేమిటి, ఈ చూపుకి అర్థమేమిటి? అందులోని పుంసామోహన రూపాయ, అందరినీ ఆకర్షించేటటువంటి రూపమైన రూపం ఇదేమిటి, రూపం ఏమిటి, ఈ ఆకర్షణ ఏమిటి, అయ్యే బాబు నేను పట్టుకున్నట్టు, నేను తిన్నట్లుగా, నేనేదో దొరికిపోయినట్టుగా చూపేమిటి అని చూస్తూ ఆవిడ అన్నది, కస్త్వం బాల, ఓ బాల కూడా ఎవరు నువ్వు? ఆయన అన్నాడు, కృష్ణుడు అనలేదు, బలానుజ, బలరాముడికి తమ్ముడు. అంటే చూడండి ఎలా ఉంటుందో. ఎందుకు దొంగతనం చేశావు అని అంటే నేను ఒక్కడనే కాదు మా అన్నయ్య కూడా దొంగ అని చెప్పడం. యథార్థానికి వాళ్ళ అన్నయ్య అందులో లేడు, వాళ్ళ అన్నయ్యకి సంబంధం లేదు. సంబంధం లేకపోయినా వాళ్ళ అన్నయ్య పేరుని కూడా అందులోకి లాగుతున్నాడు. అంటే ఇది ఒక చమత్కారంతో కూడుకున్నటువంటి విషయం. అంటే ఒక్కొక్కసారి ఈ అనుభవాలన్నీ కూడా పోలీస్ వాళ్ళకి బాగా అనుభవంలోకి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రశ్నలు అడుగుతుండేటప్పుడు, ఆ సమాధానాలు చెప్తుండేటప్పుడు ఆ సమాధానం తెలివిగా చెప్పడం రాక ఒక్కొక్కసారి దొరికిపోతుంటారు. కానీ ఇక్కడ చెప్తున్న సమాధానం ఎవరు అంటే కృష్ణ పరమాత్మ. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఈయన తప్పించుకోవడానికి వాళ్ళ అన్నయ్యని కూడా ఇరికిస్తున్నాడు. బలానుజ, బలరాముడి యొక్క తమ్ముడిని. ఇహతే, ఓహో అవునా. ఆవిడండి, మమ మందిరా శంకయ్య, నువ్వేమి ఇక్కడున్నావు అంటే ఆయన అన్నాడు, ఎందుకు వచ్చావు దొంగతనానికి అని ఆవిడ ప్రశ్న వేసింది. ఆయన అన్నాడు, ఇది నా ఇల్లు కాదా అని అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? ఇది నా ఇల్లు అని అనుకున్నానని అంటున్నాడు. కానీ యథార్థంగా అది ఆయన ఇల్లు కాదని ఆయనకి తెలుసు. దొంగతనానికి వచ్చాడని ఆయనకి తెలుసు. వెన్న దొంగతనానికి వచ్చాడని ఆయనకి తెలుసు. వెన్న దొంగలించి వెళ్ళిపోతాడని ఆయనకి తెలుసు. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, ఇది నా ఇల్లు అనుకున్నాను. ఓహో అలా అనుకున్నావా, పోని అనుకుంటే అనుకున్నావు నీ ఇల్లని. వచ్చి రాగానే ఈ నవనీత పాత్రలో, ఈ వెన్నకుండలో ఎందుకు చెయ్యెట్టావు అంటే ఆలోచించాడు. ఒక నిమిషం ఆలోచించి, ఏమీ లేదు, మా ఇంటి దగ్గర ఒక ఆవు దూడ తప్పిపోయింది. ఆవు దూడ తప్పిపోతే ఆ తప్పిపోయినటువంటి ఆవు దూడ ఈ వెన్నకుండలో వచ్చి దాగుందేమో చూద్దామని చెయ్యెట్టానన్న. ఏమిటి, ఆవు దూడ తప్పిపోయిందా? ఆవు దూడ ఏమొచ్చి వెన్నకుండలో వచ్చి దాక్కుందని చూద్దామని నువ్వు చెయ్యెట్టావని ఆశ్చర్యంతో ఇలా కనగానే పిల్లవాడు చెయ్యి వదిలించుకొని పారిపోయాడు. కృష్ణుడి యొక్క లీలలు ఎలా ఉంటుంది అంటే, దొంగతనం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది దొంగతనం. కాబట్టి అలా ఇంకొక దొంగతనానికి వెళ్ళాడు ఇంటికి. వాళ్ళు కృష్ణుడు వచ్చేస్తున్నాడు, కృష్ణుడు పొట్టివాడు కాబట్టి అందకుండా కొద్దిగా పొడవైనటువంటి దగ్గర, అంటే ఎత్తైనటువంటి ప్రాంతంలో ఆ ఉట్టిని కట్టుకుంటే, వెన్నని కట్టుకుంటే కొండల్లో కృష్ణుడికి అందదు కాబట్టి కృష్ణుడు తినడు కాబట్టి మనకి వచ్చిన ఇబ్బంది ఉండదు అని చెప్పి ఎత్తైన ప్రాంగణంలో, ఎత్తైన ప్రదేశంలో కట్టుకున్నారు దాన్ని. కృష్ణుడు వచ్చాడు సపరివారంతో. చూశాడు, ఎత్తున కట్టారు. మరి ఇదేమిట్రా ఎత్తున కట్టారు, అందట్లేదు అన్నారు. ఎవరూ లేరు ఇంట్లో. రోకళ్ళు అన్నీ తిప్పేసి ఎక్కాడు. వాళ్ళు అక్కడ లేరుగా నా పక్కన వెనకన ఏదో పని చేసుకుంటున్నారు. ఎక్కాడు.
ఎక్కి చూశాడు. చూడగానే అక్కడ గంటలు కట్టి ఉంచారు. ఎంత కృష్ణుడు పైకెక్కి ఎక్కేసి ఇలా తినేద్దామన్నా ఒకవేళ ఈ కుండను తీయాలంటే గనగనగనమని గంటలు బ్రోగుతాయి. గంటలు బ్రోగగానే కృష్ణుడు వచ్చేసరికి మనం పరిగెట్టి వచ్చేయచ్చు. కాబట్టి గంటలు కడదామని చెప్పి గంటలు కట్టారు. గంటలు కట్టి పట్టుకుందామని కృష్ణుడు వచ్చి ఆ గంటల వంక చూశాడు. ఇదిగో నా ఆజ్ఞ, మీరు మ్రోగకండి అన్నాడు. అలాగే ప్రభు అన్నారు. చెయ్యి పెట్టాడు, ఆ గంటలు మ్రోగలేదు. తీశాడు, అందరికీ పంచాడు. అందరూ తిన్నారు. అందరూ తినేశారు కదా అన్నారు. అందరూ తిన్నారు. ఇంకా నేను తింటానని చెప్పి ఇలా తీసి ఇలా నోట్లో పెట్టుకోవడానికి మొదలు పెట్టాడు. టంగ్ 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 మన గంటలు మ్రోగాయి. అదేవిడి మిమ్మల్ని మ్రోగొద్దన్నాను కదా. ఏమీ లేదు స్వామి, నిత్యము మీకు నైవేద్యం సమర్పణం చేస్తుండేటప్పుడు గంట కొడుతుంటారు కదా, మీరు తినేటప్పుడు మాకు గంటగా మాకు మ్రోగడం అలవాటు, అందుకే మీరు తింటుంటే మేము మ్రోగేశాం స్వామి, ఏమనుకోవద్దు. ఆయన యొక్క చమత్కారంతో కూడుకున్నటువంటి లీలలు అట్లా ఉంటుంది. కాబట్టి అంత గొప్ప కృష్ణ పరమాత్మ, ఎన్నెన్ని లీలలు. ఆ చిన్న కృష్ణ పరమాత్మే కనబడేవి రెండే రెండు న్యూస్లు. ఒకటి, ఎవరో ఏదో పట్టుకుపోయారు, ఏదో దొంగలింపబడింది, ఇది ఒకటి. రెండు, ఏదో పురుషుడు ఏదో స్త్రీ మధ్య యొక్క కామము గురించి. ఈ రెండు వార్తలు ప్రతిరోజు ఏదో ఒక పేపర్లో నడుస్తూనే ఉంటుంది. కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో ఎందుకు ఈ లీలలు చేశారంటే, ఒకటి దొంగతనం, రెండు ఈ రాసలీల. ఎందుకు ఈ రెండు చేశారు అంటే, కలియుగంలో కనీసం వీటి కోసమైనా మాట్లాడుకొని నన్ను స్మరిస్తాను. అలా స్మరించిన కారణం చేత కలి ఉద్ధతి నుండి బయటపడి రక్షింపబడతాడు. కాబట్టి నేను ఈ లీలలు చేస్తానని లోకంలో ఈ లీలలు అర్థం చేసుకోలేనటువంటి వారు కృష్ణ పరమాత్మని నిందించినప్పటికీ పట్టుకునేటటువంటి వాడు ఎక్కడో దగ్గర ఉంటాడని చెప్పి ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి లీలల్ని ఆయన ఆవిష్కరించారు. ఆయన ఇటువైపు గోపికలు, ఇటువైపు గోపికలు, అటువైపు గోపికలు, ఇంతమంది గోపికల మధ్యలో కృష్ణుడు రాసలీలలు ఆడుతున్నాడు. ఇది బయటికి కనబడుతుంది. కానీ ఎవరో తెలుసా, పెద్దలు ఒక మాట చెప్తారు. రాముడుగా వచ్చాడు ఆయన పూర్వం. రాముడుగా వచ్చినప్పుడు ఎందరో అనుకున్నారట, కృష్ణ ఎంత గొప్ప సౌందర్యం రామచంద్రమూర్తిది, ఎంత గొప్ప సౌందర్యం రామచంద్రమూర్తిది అని అనుకున్నారట. అనుకున్న వాళ్ళందరూ కూడా గోపికలుగా ఆ నందవ్రజంలో పుట్టారు. ఆ రాముడే ఈ కృష్ణుడిగా పుట్టారు. ఆ పుట్టడం కారణం చేతి ఏం జరిగింది అంటే, రాముడితో అప్పుడు ఆనందాన్ని అనుభవించలేని వాళ్ళందరూ ఆ గోపికలు యోగులు, ఆ యోగులుగా మళ్ళీ కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి పరమానందాన్ని అనుభవించారు. బాహ్యానికి చూడడానికి ఏదో రాసలీల, ఆడపిల్ల మగవాడు అనేటటువంటి తారతమ్యము దృష్టి కనబడుతుందేమో, కానీ లోపలికి చూడడానికి యోగులు పరబ్రహ్మంతో కూడి రమిస్తున్నటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టము ఆవిష్కృతమవుతుంది. ఇలా చెప్పుకుంటే కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలు ఇన్ని అన్నీ కాదు. అందరినీ పిలిచాడు. అందరినీ పిలిచి రండి, మనం ఎప్పుడు తెచ్చుకున్న తినేయడమేనా, ఎవరింటి దగ్గర వాళ్ళు తినేయడమేనా కాదు. ఈనాడు మనందరం కూడా గోవుల్ని కాయడానికి అడవులకు వెళతాం కదా, మనందరం చల్ది పట్టుకుందాం. అట్లాగే ఊరగాయలు పట్టుకుందాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఊరగాయలు వేసుకొని మనందరం పొంగిపోతూ సంతోషించి అందరి కూర్చొని తిందాం. అసలు వనభోజనము అన్న మాట ఎక్కడొచ్చింది అంటే, వనాల్లో భోజనం చేయడం, అందరూ కలిపి భోజనం చేయడం, అందరూ కలిసి ఆరగించడం, పరమ సంతోషంతో పొంగిపోవడం, మాట్లాడుకొని పొంగిపోవడం, ఆడుకొని పొంగిపోవడం ఎక్కడి నుంచి వచ్చిందంటే కృష్ణ పరమాత్మ నాంది. ఇక కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆ కృష్ణ పరమాత్మ అంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి తాను అందరికీ కృష్ణుడిని చూడాలని ఇష్టం. తాను మధ్యలో కూర్చొని అందరూ చుట్టూ కూర్చుంటే అందరూ కృష్ణ పరమాత్మని చూస్తుంటే, జలజాంతరస్థిత కర్ణికం దిగిరా సంగంబులై ఉన్నరేకుల్ చందంబున కృష్ణుని దిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలం పల్లములం తృణంబుల్ లతల్ చిక్కంబులం బువ్వులాకులు కంచంబులుగా ఉంచి రచటన్ గోపార్భకులు భువర. ఆ గోపాలకులందరూ కూడా చుట్టూ కూర్చొని వాళ్ళు తెచ్చుకున్నది కృష్ణుడికి తినిపించి, కృష్ణుడు తింటుంటే సంతోషించి ఆనాడు పొంగిపోయాడు. బ్రహ్మగారంతటి వారు చూసి ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. ఈనాడు యజ్ఞాలలో హవిస్సుని పుచ్చుకునేటటువంటి యజ్ఞపురుషుడైనటువంటి విష్ణువు ఎంగిలి మెతుకుల్ని తింటున్నాడా, ఎంగిలి మెతుకులకు పొంగిపోతున్నాడా, వాళ్ళు తినగా మిగిలింది పెడితే సంతోషించి పుచ్చేసుకుంటున్నాడా? ఎంత భాగ్యం వీళ్లకు, ఎంత భాగ్యం పట్టింది ఈనాడు నందవ్రజంలో ఉన్నటువంటి పిల్లలకి అని
కృష్ణ పరమాత్మని చూసి ఆ నందవ్రజంలో ఉన్న పిల్లల్ని చూసి సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారంతటి వారు పొంగిపోయారు. కాబట్టి అంత గొప్ప లీలలు ఎందుకు ఇన్ని చెప్పుకోవడము అంటే, ఏ ఒక్కటి మనస్సులో పట్టుకున్నా కలి యొక్క ఉద్ధత ఉండదు. మీకు తర్వాత కలికి అవతారం చెప్పేటప్పుడు మీకు విజ్ఞాపన చేస్తాను. కృష్ణ పరమాత్మ యొక్క పాదము కృష్ణుడు ఉన్నంత వరకు కూడా కలి భూమి మీద ప్రవేశించలేదు. కృష్ణ పరమాత్మ యొక్క నిర్యాణం అయిపోయి కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిపోయాడు, కలి యొక్క ప్రవేశం జరిగింది. కలి ఎవరి మనసులో ఉండడు అంటే, కృష్ణ పరమాత్మ ఎవరి మనసులో ఉంటాడో వాళ్ళ మనసులో కలి ఉండదు. అందుకు ప్రతి ఒక్కరు కృష్ణమయమైనటువంటి భావనాన్ని పొందాలి, కృష్ణ అనే నామాన్ని చెప్పుకోవాలి. అందుకే కలియుగంలో ఏమి ప్రథమ ప్రయోజనము అంటే భగవన్నామ సంకీర్తన. అందుకే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే చాలు, అదొక్కటి చాలు, రక్షించేస్తుంది. కాబట్టి అంత పరమోత్కృష్టమైనటువంటి రామకృష్ణుల యొక్క నామము పరమాద్భుతమైనటువంటి నామములు. అది జిహ్వాగ్రం మీద పెట్టుకుంటే చేసుకున్న పాపములు దగ్ధమయ్యి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కారణం చేత కలి లేకుండా ఉండి మనం అనుగ్రహింపబడతాం. ఆ కృష్ణ పరమాత్మ తర్వాత మధురకు వెళ్ళాడు, కంసుని సంహరించాడు, పరమాద్భుతంగా అక్కడికి వెళ్ళాడు, రాజ్యాన్ని చేశాడు. ఆ మహానుభావుడు ఒక్కడుండి ఎంత ధర్మ సంస్థాపనం చేశాడు అంటే, నిజానికి ఇంత గొప్ప భగవద్గీత లోకంలో ఇప్పటికీ చిరస్థాయిగా నిలబడిపోయింది అంటే, అర్జునుడు అలా యుద్ధం చెయ్యగలిగాడు అంటే, అంతమందిని చూసి ఇంతమందిని చంపడం నాకెందుకు, నేను వెళ్ళిపోతాను, నాకు యుద్ధం వద్దు, నేను వెళ్ళిపోతానని అనుకున్నటువంటి అర్జున్ని నిలువరించి యుద్ధం చెయ్యమని భగవద్గీతని బోధించి, కేవలం నువ్వు కర్మ చేస్తావు, ఆ కర్మ యొక్క ఫలాన్ని నేను ఇస్తాను, నువ్వు కాదు చేస్తున్నది, నేను చెయ్యిస్తున్నాను, నువ్వు నిమిత్త మాత్రంగా బాణం వేయి, నేను రక్షిస్తానని చెప్పి కృష్ణ పరమాత్మ రథసారథ్యం చేస్తూ అర్జునుడిని వెనక నిలబెట్టి ఎంతో మహోత్కృష్టమైనటువంటి యుద్ధాన్ని జరిపించి, ఆనాడు 11 అక్షోహిణీల సైన్యం కౌరవులది, 7 అక్షోహిణీల సైన్యం పాండవులది. అయినప్పటికీ కూడా అంతమంది ఉన్నారు అధర్మపక్షంలో అని బెదరకుండా అంతమందిని కూడా సంహరించగలగడానికి యోగ్యమయ్యాడు అంటే అర్జునుడు కృష్ణ పరమాత్మ పక్క నుండి ధర్మాన్ని నిలబెట్టడం కారణం. కాబట్టి అంత గొప్ప కృష్ణ పరమాత్మ, కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయనే ధర్మము, ఆయనే సత్యము. అందుకే ఎక్కడెక్కడ ధర్మానికి ఇబ్బంది వస్తుందో అక్కడక్కడ అవతార స్వీకారం చేస్తానని ఆయనే భగవద్గీతలో అర్జునుడికి ఉపదేశిస్తున్నప్పుడు చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని సంస్థాపన చేయడానికి నేను ప్రతి యుగంలో వస్తానని కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు. అటువంటి స్వామి ఎంత పరమాద్భుతమైనటువంటి 18 రోజుల యుద్ధ ఘట్టం. అంత 18 రోజుల యుద్ధ ఘట్టంలో యథార్థమునకు స్వామి పాండవుల పక్షంలో నిలబడ్డాడు. ప్రతిజ్ఞ ఏమిటి అంటే, నేను ఆయుధం పట్టను అని. ఆయుధం పట్టకుండా పాండవుల పక్షంలో ఉంటాననేటటువంటిది మాత్రమే ప్రతిజ్ఞ. మొట్టమొదట ఆ కౌరవసేనంతటికీ సైన్యాధ్యక్షం వహిస్తున్నది ఎవరు అంటే భీష్మ పితామహుడు, మహానుభావుడు, స్వచ్ఛంద మరణం ఉన్నటువంటి వాడు. ఆయన తలుచుకుంటేనే మరణం వస్తుంది, లేకపోతే రాదు. ఆయన ఒక్కడు నిలబడి పాండవుల యొక్క సైన్యాన్నంతటినీ తునాతునకలు చేసేస్తుంటే బెంగ పెట్టుకున్నాడు ధర్మరాజు. ఒక్క భీష్మాచార్యులు బతికుంటే చాలు, మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా వృధా. ఎందుకు అంటే ఆయనకి స్వచ్ఛంద మరణం వరంగా ఉన్నది. ఆయన తలుచుకున్నప్పుడు ఆయన శరీరాన్ని విడిచిపెడతారు, వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి పొందారు అది. కాబట్టి ఆయన చావరు, ఆయన నిలబడితే మేము గెలవము అంటే కృష్ణ పరమాత్మ అదిగో ఉన్నాడు రథసారథ్యం చేస్తూ. అర్జునుడు వెనకున్నాడు, భీష్ముడు చూసి బాణ ప్రయోగాన్ని విపరీతంగా అర్జునుడి మీద కురిపిస్తే ఆ బాణ ప్రయోగాలకు ఒక్కసారి అర్జునుడు అంత ధనుర్ధారి, అంత ధనుర్విద్య ఎందు నేర్పరితనం కలిగిన వాడు, అంత మహానుభావుడు ఒక్కసారి భీష్ముడి ముందు నిలబడలేక ఒళ్ళంతా రక్తమైపోయి భీష్ముడు కొట్టేసిన దెబ్బలతో నిండిపోతే ఒక్కసారి ముందున్నటువంటి రథసారథ్యం చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ వెనక్కి చూసి, నేను రథసారథ్యం చేస్తున్నప్పుడు నేను ఈ రథంలో ఉన్నటువంటి అర్జునుడిని ఇంత గట్టిగా నేనున్నానని కూడా చూడకుండా కొట్టేస్తావా అని ఒక్కసారి కిందికి దిగి ఆ రథ చక్రాన్ని తీసి నేను నిన్ను చంపేస్తానని ముందుకెళ్ళాడు. ఏమని ప్రతిజ్ఞ? యుద్ధం ప్రారంభం కాకముందు
యుద్ధం ప్రారంభం కాకముందు ఏమని ప్రతిజ్ఞ అంటే నేను అస్త్రాన్ని పట్టను అనే ప్రతిజ్ఞ. ఇప్పుడేం చేశాడు? తన ప్రతిజ్ఞని కూడా మర్చిపోయి నా భక్తుడి మీదకి వస్తావా, నన్ను నమ్ముకున్నవాడి మీదకి వస్తావా అని ఆ రథ చక్రాన్ని పట్టుకొని భీష్ముడిని చంపేస్తానని ముందుకెళ్ళాడు. అర్జునుడు వెళ్ళి బతిమాలాడు, బాబా 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 నువ్వు అలా వెళ్ళిపోతే నాకీతేం కాను, నువ్వు అలా వద్దు, నువ్వు వెనక్కి రా అని. వెంటనే భీష్ముడు లేచి నమస్కరించి, స్వామి నువ్వు అస్త్రం పట్టనన్నావు కదా, నీ చేత కూడా అస్త్రం పట్టించాలనే ఇలా చేశాను, ఇంతకు మించి ఏం కాదు. కాబట్టి రథాంగపాని రక్షోభ్య సర్వప్రహరణాయుధ అక్కడొచ్చింది ఈ మాట. ఈ రథ చక్రాన్ని పట్టుకున్నటువంటి ఈ చెయ్యి ఏదైతే ఉందో కృష్ణ పరమాత్మ చెయ్యి, ఆ చెయ్యి మమ్మల్ని రక్షించుగాక, అది విష్ణు సహస్రంలో చివరి వచ్చింది. కాబట్టి అర్థమైంది ధర్మరాజుకి, భీష్ముడు కానీ ఇంత పరాక్రమంతో యుద్ధం చేస్తే నిలబడ్డం కుదరదు. ఎలా? భీష్ముడు ఎలా పడిపోవాలి? కృష్ణుడి దగ్గరికి వచ్చి ప్రార్థించారు, కృష్ణ భీష్ముడు ఇలా యుద్ధం చేస్తే గెలవడం మా వల్ల కాదు. అదేమి యుద్ధం, అదేమి శరవృష్టి, శర పరంపర ఏమిటి, ఆ మనుషులు చచ్చిపోవడం ఏమిటి, అయ్యో బాబోయ్ యుద్ధం చేయడం మేము చేయలేం భీష్ముడితో అంటే. భీష్ముడు ఎలా చచ్చిపోతాడో భీష్ముడికి మాత్రమే తెలుసు. మీరు ప్రార్థించి యుద్ధం అయిపోయింది కదా, సాయం సంధ్య అవుతుంది, భీష్ముడు ఉంటాడు, ఆయనను పాదాలు పట్టి ప్రార్థించండి, ఆయనే చెప్తాడు ఆయన ఎలా చచ్చిపోతాడా అంటే. వెళ్ళారు ధర్మరాజాదులు, పాదములు పట్టి ప్రార్థించి, తాతగారు మీరు ఎలా చచ్చిపోతారని అడిగారు. అడిగితే, నాయన అంబ ఉంది, అంబ నన్ను చంపాలని శిఖండినిగా మారింది నపుంసకుడుగా. ఇప్పుడు ఆ అంబ వచ్చి నా ముందు నిలబడితే నేను నపుంసకులతో యుద్ధం చెయ్యను, కాబట్టి నా అస్త్రశస్త్రాలను నేను విడిచిపెట్టేస్తాను. నా అస్త్రశస్త్రాలను నేను యుద్ధంలో ఎప్పుడైతే విడిచిపెట్టేస్తానో అర్జునుడు నా మీద బాణం వేసినా నేను ఇబ్బంది పడను, కాబట్టి నన్ను చంపడం అలా జరుగుతుంది అంటే. తర్వాతి రోజు యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైతే శిఖండిని తెచ్చి కూర్చోబెట్టారు అర్జునుడి యొక్క రథం ముందు. కూర్చోబెడితే భీష్ముడు అస్త్రశస్త్రాలను త్యాగం చేసేసాడు. కృష్ణ పరమాత్మ సంజ్ఞ చేశాడు వేసి బాణాలు. ఆనాడు అతి బాధపడుతూ అర్జునుడు కొట్టాడు. భీష్ముడు అంపచెయ్యి మీద కొంతకాలం ఉండి తర్వాత శరీరాన్ని విడిచిపెట్టాడు. అటువంటి పరిస్థితి నెలకొల్లింది ఎందులో? మహాభారతంలో. భీష్ముడంతటి వాడు కానీ నిజంగా నిలబడితే, ఆనాడు ధర్మరాజు కాదు కదా, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఎవ్వరూ నిలబడరు. ఒక్క ధర్మానికి భీష్ముడు ఇష్టాన్ని చూపిస్తాడు, ధర్మానికి కృష్ణ పరమాత్మ ఇష్టాన్ని చూపిస్తాడు. ఆ ఇష్టాన్ని చూపించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వాక్కులను అనుసరించి ధర్మరాజు పాదాలు పట్టుకొని ప్రార్థించగా తన మరణం ఎలా వస్తుందో భీష్ముడు చెప్పాడు. లేకపోతే నిలబడేది కాదు, పాండవులు గెలిచేవారు కాదు. భీష్ముడు అయిపోయాడు. తర్వాత ద్రోణుడు సైన్యాధిపతి అయ్యాడు. ఆ మహానుభావుడు విద్య నేర్పించిన గురువు, అన్ని అస్త్రశస్త్రములు తెలుసు, శిష్యుల గొప్పతనము తెలుసు, శిష్యుల ఇబ్బందులు తెలుసు మహానుభావుడికి. ఆయన కొట్టేస్తున్నాడు, పాండవుల సైన్యం నిలబడట్లేదు, ఏం చెయ్యాలి అని అడిగారు. దీన్ని సాధించగలిగినటువంటి వాడు ధర్మరాజు మాత్రమే. దేని కారణం చేత ద్రోణుడు యుద్ధం చేస్తున్నాడు? అశ్వత్థామ కొడుకు, పుత్రప్రీతి కొరకు యుద్ధం చేస్తున్నాడు. పుత్రుడంటే ఇష్టం కారణం చేత యుద్ధం చేస్తున్నాడు, ఇంకో కారణానికి కాదు యుద్ధం చేయడం. కాబట్టి అశ్వత్థామా హతః అని ధర్మరాజా నువ్వే అన్నారు. ఎందుకంటే వీళ్ళలో ఎవరు అన్నా మాటని ద్రోణుడు నమ్మడం, నువ్వంటే నమ్ముతాడు. ధర్మరాజు అన్నాడు, యుద్ధం ఓడిపోయినా పర్వాలేదు, నేను అబద్ధం మాట్లాడినాను. అయితే నీకు అసత్య దోషం రాకుండా ఉండడానికి మేము ఒక పని చేస్తాం. నువ్వు అశ్వత్థామ హతః అనేటప్పుడు మేము ఇక్కడ అశ్వత్థామ అనేటటువంటి పేరు కలిగిన ఒక ఏనుగుని చంపేస్తాం. నువ్వు అశ్వత్థామ హతః, అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా కుంజరహ, కుంజరహ అంటే ఏనుగు అని నెమ్మదిగా. ఏనుగు చచ్చిపోయింది, అశ్వత్థామ అనే పేరు కలిగిన ఏనుగు అనేది నువ్వు చెప్తున్నావు, కానీ కుంజరహ ద్రోణుడికి వినబడదు. అశ్వత్థామ హతః మాత్రమే వినబడుతుంది
ద్రోణుడు ఏమనుకుంటాడు? నా కొడుకు చచ్చిపోయాడు అనుకుంటాడు. చచ్చిపోయాడు అనగానే ఏమనుకుంటాడు? వెంటనే అయ్యో బాబాయ్ నా కొడుకు చచ్చిపోయాడా అని చేతిలో ఉన్న ధనస్సుని విడిచిపెట్టేస్తాడు. చేతిలో ఉన్న ధనస్సుని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తాడో నువ్వు బాణాలు వేసుకుంటే అన్నాడు. అలాగే అని చెప్పి ధర్మరాజు అశ్వత్థామాహత కుంచరహ అన్నాడు. ద్రోణుడు బాణాలను ధనస్సును విడిచిపెట్టేశాడు. అర్జునుడు బాణాలు వేసి కొట్టేశాడు. అయిపోయింది అక్కడికి ద్రోణుడి యొక్క చావు. కాబట్టి భీష్ముడైపోయాడు, ద్రోణుడైపోయాడు. భీష్ముడు ఒకళ్ళ చేతిలో చనిపోయాడు, ద్రోణుడు ఒకళ్ళ చేతిలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత కర్ణుడు ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. పరశురాముడి దగ్గర శిష్యరికం చేసి నేర్చుకున్నాడు. కానీ చివర క్షత్రియుడని తెలిసిపోయింది. సూతపుత్రుడు ఆంతరంలో క్షత్రియుడు అని తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత పరశురాముడు అన్నాడు, యుద్ధంలోనే నీకు ఈ విద్యలు గుర్తుకురావన్నాడు. నిజానికి కర్ణుడు ప్రయోగించినటువంటి బాణాలకు ఎప్పుడో అర్జునుడు చనిపోవాలి. కానీ కృష్ణ పరమాత్మ ఉండటం కారణం చేత ఒకసారి కర్ణుడు ప్రయోగించినటువంటి బాణానికి కృష్ణ పరమాత్మ తన బొటనవేలుతో రథాన్ని నొక్కితే రథం కొంత భాగం ఒక 5 అంగుళాలు భూమిలోకి వెళ్ళిపోతే కర్ణుడు ప్రయోగించినటువంటి బాణము శిరస్సుని తప్పించుకొని పైనున్నటువంటి మకుటానికి తగిలి మకుటం పడిపోయింది, అంటే కిరీటం పడిపోయింది. లేదంటే అర్జునుడు చనిపోవలసిందే. కర్ణుడు గొప్పవాడే, మహానుభావుడే. అటువంటి కర్ణుడిని కూడా తన విద్య తనకు గుర్తు రాకపోతే పక్క నుండి కృష్ణ పరమాత్మ బాణాలు వేసి కర్ణుడిని సంహరింపచేయించాడు. ధర్మపక్షపాతి కృష్ణుడు. ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మాన్ని ఆశ్రయించినటువంటి పాండవుల పట్ల నిలబడి అధర్మానికి ఆశ్రయించున్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ఎంత గొప్పవాళ్ళే అయినప్పటికీ వాళ్ళందరి యొక్క శిరస్సులను ఛేదింపచేసి ధర్మాన్ని నిలబెట్టి ధర్మరాజుకి పట్టాభిషేకం చేసి కొంతకాలం ఆయన ఉండి నిర్యాణాన్ని చెందారు. అంత గొప్ప మహానుభావుడు కృష్ణ పరమాత్మ. ఒక్క కృష్ణుడు ఉండడం కారణం చేత మహాభారతం అంతా నడిచింది. అంత కృష్ణ పరమాత్మ లేకపోతే ఈనాడు ధర్మము నిలబడదు. అంత ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు, మహోత్కృష్టమైనటువంటి గాథ కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మ చాలు, సాక్షాత్తుగా మహానుభావుడు, సాక్షాత్తుగా నారాయణుడు. ఈ కలియుగంలో కృష్ణ పరమాత్మ కోసం చెప్పుకోవడం ఒక అదృష్టం. కాబట్టి ఎంత చెప్పుకున్నా కృష్ణ పరమాత్మ కోసం ఉంటూనే ఉంటుంది. అంత గొప్పవాడు కృష్ణ పరమాత్మ. ద్రౌపదీదేవిని రక్షించింది ఆయనే, భీముడిని రక్షించింది ఆయనే, ధర్మరాజుని రక్షించింది ఆయనే, అర్జునుడిని వెన్నంట పెట్టుకుని రక్షించింది ఆయనే. ఇంతమంది రక్షించి ఇంతమంది బాగోగుల్ని చూసుకుంది ఆయనే. ఎందుకు ఇంతమందిని రక్షించాడో తెలుసా? ఒక్కటే, వాళ్ళందరూ ధర్మాన్ని మనస్సులో పెట్టుకొని ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి కర్తవ్యము కలిగిన వాళ్ళు కాబట్టి అంత గొప్ప కృష్ణ పరమాత్మ. కాబట్టి భీష్ముడిని పక్కనే ఉండి సంహరింపజేయించాడు, ద్రోణుడిని సంహరింపజేయించాడు, కర్ణుడిని సంహరింపజేయించాడు. ఇంత గొప్ప కృష్ణ పరమాత్మ లేకపోతే యథార్థములకు పాండవులకు గెలవడం సాధ్యపడేటటువంటిది కాదు. కాబట్టి అటువంటి కృష్ణుడికి నమస్కరిస్తూ కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడే. అటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ తర్వాత అవతారాన్ని మనం విజ్ఞాపన చేసుకునే ప్రయత్నం చేద్దాం.